తరుగు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ, బెంగళూరు, వైజాగ్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కాశీ విశ్వనాథ్ గారు. ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా, గేదె కొమ్ములు తీసేసట పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా, ఏ ప్రాసెదవా సార్? గంగి గోవులంటే నాలో గౌడు గేదెలంటే ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? హీరో ఒక్కటి చేయలేదు ఎందుకు అనిపిస్తుంది మీరు అప్పుడప్పుడు? మంచి అందగాడు, మంచి హైట్. ముందు ఇంటర్వ్యూకి రాగానే మంచి హ్యాపీ చేసేస్తావు నువ్వు, ఫ్లో బాగుంటదండి. లవ్ మ్యారేజ్ మీది? లేదు అరేంజ్. బ్రాహ్మిన్సే సార్ మీరు? కాదు, చౌదరీస్. ఒక అతను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సినాడు. రోజు సిట్టింగ్ అయిపోయాక భోజనం చేశాక నా భుజం మీద అలా చేసుకుని, కాశీ ఈ కమ్మాళ్ళు మన బ్రాహ్మిన్స్ తొక్కేస్తున్నారు, నువ్వు డైరెక్టర్ అయ్యాక నాకు ఛాన్స్ ఇవ్వాలి అని డైరెక్ట్ గా నాతోటే అన్నాడు. నేను చెప్పలేదు, అలాగే అలాగే తప్పకుండా అన్నాను. అన్నాడు ఎవరో చెప్తే బిక్క చచ్చిపోయి అందరూ నీలా ఉండరు, కమ్మాళ్ళు నువ్వు స్పెషల్ గా ఉంటావు అది అని మనం. సో ఇప్పుడు పిల్లలు కూడా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. వాళ్ళిద్దరు చదువుకున్నారు బాగా. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు? పెద్ద అమ్మాయి అల్లుడు కాలిఫోర్నియాలో ఉంటారు, రెండో అమ్మాయి అల్లుడు ఇక్కడ మైహోం మంగళాలోనే ఉంటారు. నేను చూసిన రోషన్ ఇప్పుడు చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు, చాలా బాగా అచీవ్ చేశాడు. అదే బిహేవియర్, అదే మాట్లాడే విధానం. నేను ఒకటి నేర్చుకున్నాను సార్ ఇండస్ట్రీలో. నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్నాను. నన్ను ఇంటికి పిలిచారు ఆయన. ఎంత పెద్ద స్థాయికి ఎదుగు కానీ మనం ఉండే క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అది కానీ నువ్వు మెయింటైన్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతావు. ఆయన చెప్పిన సిద్ధాంతంతోనే బతుకుతున్నాను. నేను కూడా అదే చెప్తున్నాను, అలానే ఉండండి, అలానే ఉంటేనే జీవితానికి ఒక అర్థం. నువ్వు లేక నేను లేను సూపర్ డూపర్ హిట్. దాంట్లో కొన్ని పాటలు కూడా రాశారు కదా మీరే? ఒక పాటే, ఒక 2 లైన్స్. ఏదో ఏదో అయిపోయింది, ఎదలో ఏదో మొదలైంది, అది ప్రేమో ఏమో తెలియని ఇంత భావన, అది ప్రేమే నేమో అనమని కొంటే భావన. ఇంటర్వ్యూ నుంచి డిలీట్ చేయి, ఎందుకంటే గొంతు బాగోలేనోడితో పాటని మాటలలాగా చెప్పమని. 200% డిలీట్ చేయమండి. వెంటనే అనుకున్నారా దీనికి తరుణ్ ఆదిత్య అగర్వాల్ హీరోయిన్ అని, లేకపోతే వేరే వాళ్ళు అనుకున్నారా? మహేష్ బాబుని అడుగుదాం అని కూడా ఆయన ఒప్పుకున్నారా? ఈయన చెప్పారా కథ? నేనేమన్నానంటే నాకు ఇప్పటికే లేట్ అయింది. కానీ సార్ నువ్వు లేక నేను లేను ఎంత బడ్జెట్ లో అయిపోయింది అప్పుడు? 2 కోట్లే. ఎంత కలెక్ట్ చేసింది? దాదాపు 14 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఇండస్ట్రీని శాసిస్తుంది హీరోలు అంటే ఏమని చెప్తారు మీరు? నువ్వు అడిగిన ప్రశ్నకి 3 సమాధానాలు ఉన్నాయి. హీరోలు యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో ఉన్నారు, కొన్ని బ్యానర్స్ యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో ఉన్నాయి, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. ఆ 3 కోఆర్డినేషన్ కుదిరిన వాళ్ళు ఇప్పుడు సక్సెస్ఫుల్ ప్లేస్ లో ఉంటున్నారు. ఇప్పుడు మొన్న సునీల్ గారు కాను నాగవంశీకి ఫుల్ ఫైట్ కదా సార్. ఎగ్జిబిటర్ జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటర్, ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే నాగవంశీ ఆయన ఏదో అన్నాడు, నాకు మల్టీప్లెక్స్ లే ఉన్నాయి, ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేస్తాను, ఇది ఇస్తుంది ఆయన చూపెట్టండి. కర్రకి పాముకి అనే సామెత లాంటిది, ఎందుకంటే వాళ్ళదే కరెక్టే వీళ్ళదే కరెక్ట్ అనేట్టు ఉంటుంది. ఇదంతా మనం ఒక పట్టాన్ని తేలేదు కాదు. ఆదిత్య అగర్వాల్ గారు అంత పెద్ద పీక్ కెరీర్ ను చూసినామా, ఒక్కసారిగా పతనం అయిపోయిందా, లేకపోతే ఇండస్ట్రీ వల్ల మిస్గైడ్ వల్ల అట్లా అయిపోయిందా? అమ్మాయి పేట్రియాటిక్ సర్జరీ ఏదో చేయించుకోవాలనే దాంట్లో అమ్మాయి కొంచెం ఐసీయూలోనే చనిపోయింది. హీరోయిన్ గా చేసుకునే వాళ్ళు వాళ్ళకాళ్ళు లవ్ చేసి ఇష్టపడి చేసుకుంటే ఓ పద్ధతి, ఇంట్లో వాళ్ళు ఫోర్స్డ్ గా పెళ్లి చేసుకుంటే అంత ఏమనలేరు. ఏదో అలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని అనేవారు. మరి నువ్వు లేక నేను లేనప్పుడు ఏదో చిన్న గొడవ అయితే తరుణ్కి ఆదిత్య అగర్వాల్ కూడా ఒకే ట్రైన్ లో పంపించారంట మీరు. అలకలు ఏముంటాయి, చిన్న చిన్న ఈగోలు అంతే. అది సూసైడ్ చేసుకుంది అంటుంటారు సార్ మరి ఆదిత్య అగర్వాల్ యుఎస్ లో. అది అంత బాంబేలో ఎక్కడో జరిగింది, మనకేం తెలుస్తుంది, అన్ని ఊహలే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సో డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ స్క్రీన్ రైటర్ కాశీ విశ్వనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే. హీరో ఒక్కటి చేయలేదు ఎందుకు అనిపిస్తుంది మీరు అప్పుడప్పుడు? మంచి అందగాడు, మంచి హైట్, మంచి కలరు, మంచి ఫిజిక్,
సాలిడ్గా ఉంటారు. మన బాలీవుడ్ హీరోస్ ఉన్నట్టు ఉంటారు. ఏంటి అట్లా అయిపోయారు. ముందు ఇంటర్వ్యూకి రాగానే మంచి హ్యాపీ చేసేస్తావు నువ్వు, ఫ్లో బాగుంటుందని. పోన్లే ఒక డైరెక్టర్ చేత రైటర్ చేత ఫ్లో బాగుంటుంది అనిపించుకున్నాను. థ్యాంక్ యూ. పొద్దున్నే అవును. ఏం చెప్తారు ఈ జర్నీ గురించి, ఇప్పుడున్న సినిమాల గురించి అసలు ఒక మాటలో? సినీ ఫీల్డ్లోకి రావాలనే ఒక ఎయిమ్ తోటి స్టార్ట్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ ఒక 30-40 years ఉండటం అనేది ఇట్స్ బ్లెస్డ్. ఇది ఓకే, అదృష్టం. అది చాలా మంది ఉండలేక సంవత్సరానికి 2 సంవత్సరాలకి వెళ్ళిపోయి డిపార్ట్మెంట్లు మార్చేసి అది లేదని ఇది ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అవును. బట్ మనం అనుకున్న ఫీల్డ్లోనే అనుకున్న డిపార్ట్మెంట్లోనే ఇంకా అదృష్టం కొద్దీ యాక్టింగ్ అనేది ఒకటి వచ్చి దాంట్లో ఆన్సెట్స్ ఉంటున్నాం. మనం సినిమా ఫీల్డ్లోనే ఉంటున్నాం కదా, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అది మనకు అదృష్టం. మనకు వేరే ఉద్యోగం కానీ వేరే వ్యాపారం కానీ ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, ఒక గోల్ తోటి ఒక ఫ్యాషన్ తోటి డ్రీమ్ అనుకుని వచ్చాం. ఓకే. సో ఆ ప్లేస్లో అలా ఉండగలగటం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను నేను. ఓకే, అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్, 19 సంవత్సరాలు ఆల్మోస్ట్ మీ జర్నీ అంతా అలానే అయింది కదా. అవును. అప్పటికి ఇప్పుడున్న టెక్నాలజీని చూస్తే ఏమనిపిస్తుంది? కొంచెం గిల్ట్ ఫీల్ ఉంటుంది అనుకున్నది వేరే అంటే విషయం. అప్పుడు ఎప్పుడైనా సరే మనం ఉన్న టైంలో ఉండేదాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అవును. ఎందుకంటే అందరికీ సమానంగా ఉండేది అప్పుడు. ఒకళ్ళకి ఏదో వేరేగానే ఒకళ్ళకి వేరేగా కాకుండా ఎవరైనా అదే టైము డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలి, ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేయాలి, అన్నీ నేర్చుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. అప్పుడు మీడియా లేదు, ఈ షార్ట్ ఫిల్మ్స్ కాన్సెప్ట్ లేదు, టెక్నాలజీ ఈ ఫోన్స్ కూడా రాలేదు. ఓకే. సో అందువల్ల ఫోన్ చేయాలంటే ట్రంకాలేనా? అప్పుడు ట్రంకాలు బుక్ చేయాలి. అప్పుడు ఎంత గొప్ప అంటే మేనేజర్స్కి 10 కంపెనీల ఫోన్ నెంబర్లు అలా కంటూ ఉండేవి, గుర్తు పెట్టుకొని ఉండాలి ఆర్టిస్ట్లీ కానీ. వాళ్ళు అలా చేసేవారు. అవి కూడా 10 digits నెంబర్స్ అలాగే ఉండేవి. ల్యాండ్ లైన్ కోడ్తో సహా పెట్టాలి కదా, 040 చెన్నై పెట్టాలి. సో అప్పుడు అలాగే ఉండేవారు. ఇప్పుడు అంటే టెక్నాలజీ వచ్చి సుఖం. ఇలాగ మామూలు కాంట్రాక్ట్స్లోకి వెళ్తే సెర్చ్ చేస్తే ఎవరు కావాలితే వాళ్ళది వచ్చేస్తే కొట్టేస్తారు, మాట్లాడతారు. దానికి ఒక ఈజీ పద్ధతి అయిపోయింది. సినిమా ఫీల్డ్లోనే అప్పుడు కంటిన్యూటీ ఉండేది. ఒక పెద్ద బుక్ రాసుకుని ఆ బుక్లో ఆర్టిస్టుల పేర్లు, వాళ్ళ చెవులు దుద్దులు, ఆ బట్టల ఏ రంగు, ఇలాంటివన్నీ చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు సింపుల్గా ఒక పిక్ తీస్తున్నారు, ఆ పిక్ కింద సీన్ నెంబర్ 22 అంతే అయిపోతుంది. మనిషి రాకపోతే ఏ మనిషిని కూడా పెట్టేస్తున్నారు ఆల్టర్నేటివ్. ఓకే, ఈజీ అయిపోయింది. అంటే ఇది తప్పు అని అన్నగాని పాజిటివ్ గా టెక్నాలజీని వాడుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. నెగిటివ్ గా ఎక్కువ నెగిటివ్ గాను వీటికి ఏంటంటే లేని క్యాష్ చేసుకోవటానికి, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, వాళ్ళు న్యూడ్ ఇమేజెస్ తీయటం. కొంతమంది ఇప్పుడు చిరంజీవి గారు కూడా దాని బాధ్యతలే కదా, ఒక వీడియో చేస్తున్నారు. ఈ హీరోయిన్స్ ని యాక్చువల్ గా తలకాయ తగిలిచ్చి అన్ని చేస్తున్నారు. అదంతా చాలా సమాజానికి మంచిది కాదు. ఆ యాంగిల్లో కాకుండా పాజిటివ్ గా ఎన్నో చేయొచ్చు. దానివల్ల ఏమైపోయిందంటే తప్పు చేసిన వాడు కూడా నేను కాదు అక్కడ ఉంది ఏ వీడియో అని చెప్పి అనేస్తున్నారు. తర్వాత ఎస్కేప్ అవటానికి ఉంది, బట్ ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎవరు నమ్మలేకపోతున్నారు. ఈవెన్ రియల్ గా క్రైమ్ చేసిన వాళ్ళు కూడా అది నాది కాదు ఏఐ అంటున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఏ నేర్చుకుంటే మంచిది అంటారా? అంటే నేర్చుకుంటే మంచిది కాదు, నేర్చుకోవాలి. ఓకే. ఇప్పుడు ఎలా వెళ్తుందంటే అది, ఇప్పుడు సోహన్ బాబు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, వాళ్ళ ఫోటో ఉంటే వాళ్ళతో సినిమా తీసేయచ్చు అన్నట్టుంది. ఓకే. వాళ్ళ ఫోటో ఒకటి ఇస్తే చాలు, వాయిస్ కూడా అదే క్లోనింగ్ చేసేస్తుంది. మామూలు సీన్స్లో కూడా ఎవరు కృష్ణ గారు ఇలాగ తోటలోంచి రావాలి, లేకపోతే ఆ కాలువలో దూకాలి, అది ఎవరినో సేవ్ చేయాలి అని అంటే అదంతా కూడా సాధ్యం. రోజుకి నెలకి వారానికి కూడా టూల్స్ కొత్త వచ్చేసి ఏఐలో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీరు చెప్పేదాన్ని బట్టి ముందు రోజుల్లో ఆర్టిస్టులు డేట్లు అక్కర్లేదు, ఏఐలో చేసేయచ్చు వాళ్ళని. అలా కూడా చేస్తారు. ఇప్పుడు కాశీ విశ్వనాథ్ గారు ఎక్కడ అమెరికాలో ఉంటారు, డేట్స్ దొరకలేదు, లేకపోతే నేను ఫోన్ చేసి అడిగితే ₹1,00,000 పర్ డే నా రెమ్యునరేషన్ అంటే 1,00,000 ఎందుకు
5 నిమిషాల్లో ఏది కాశీ విశ్వనాథన్ వాడేసేయండి అంటే వాడేసేయచ్చా? లేదు, అలా లైవ్ లో కుదరదు, కేసేస్తారు కదా. ఆ, చనిపోయిన వాళ్ళని పెట్టి చేయొచ్చు. ఉమ్, రీసెంట్ గా నేను దాసనారాయణరావు గారు చేశాను. ఆ, అది చూశాను నేను. ఆ, ఉమ్. మీరు నేర్చేసుకున్నారు. నేర్చుకోవటం అంటే ఎడిటింగ్ అదంతా కాదు, మెయిన్ కాన్సెప్ట్ ఏఐని పాజిటివ్గా వాడి ఏం చేయొచ్చు, ఎలా వాడచ్చు అనేది మనకి ఐడియా ఉంటే. ఉమ్, ఇప్పుడు డైరెక్షన్ నాకు వచ్చు అంటే మొత్తం సినిమా అంతా నా ఒక్క చేతుల్లోనే ఉండదు కదా. Okay. కాస్ట్యూమర్స్ ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, ఫైట్ మాస్టర్ ఉంటాడు, ఇలా అందరూ ఎలా ఉంటారో ఏ టెక్నాలజీ తెలిసిన టెక్నీషియన్స్, ఎడిటర్స్ వాళ్ళందరితోటి వాళ్ళ కాన్సెప్ట్ తెలియదు, ఓకే. వాళ్ళకి ఎలా డిజైన్ చేయాలో తెలియదు, వాళ్ళకి ఏ షాట్ తర్వాత ఏ షాట్ పెట్టాలో తెలియదు. ఉమ్, సో అదంతా మనకి డైరెక్టర్ని కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ అనుకొని దాని గురించి చెప్పి పాసిబిలిటీ ఉందా, ఇలా చేయాలి, నువ్వు చేసిన దాంట్లో ఈ కరెక్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ వచ్చిన ఒక ఫిగరు ఈ ఫిగర్కి తేడా ఉంది, మొత్తం అంతా ఒకే మనిషిలా ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పుకుంటా చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అనేది మొన్న నేను చేసినవి. ఓకే, ఓకే. సో ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది టాప్ డైరెక్టర్లు ఉన్నారు, మంచి మనవాళ్ళే. కానీ మీరు ఏరుకోరి లంకెబిందలు విజయ నిర్మల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి? అవకాశం ఎవరు ఇవ్వలేక ఆమె దగ్గరికి వెళ్ళారా? లేకపోతే ఏరికోరి కాదు, ఆ. ఆ నిర్మాత మాకు బాగా క్లోజ్, మా ఊర్లో షూటింగ్ చేశాడు ఆయన, తొలికోడు కూసిందని. ఉమ్, దానికి డైరెక్టర్ కె బాలచందర్ గారు. ఓకే. సో నేను ఆయన ద్వారా బాలచందర్ గారి దగ్గరికి వెళ్ళే ఫస్ట్, ఉమ్, వెళ్ళి కూర్చొని మాట్లాడితే తప్పకుండా చేద్దిగాను నేను, నా దగ్గర ఈ లోపు నువ్వు ఒక తెలుగు సినిమా చేస్తే నీకు తమిళ్ వచ్చేస్తుంది మాట్లాడడం గట్టని, ఓకే. దాని తర్వాత నా దగ్గరికి వచ్చేద్ది కానీ అని చెప్పి ఆయన సజెషన్ ఇచ్చాడు. కరెక్ట్గా ఆ నిర్మాత ఇప్పుడు విజయ నిర్మల గారితో లంకెబిందెలు అనే సినిమా చేస్తున్నారు. ఉమ్, సో అయితే ఈ సినిమా చేస్తానని నేను తమిళ్ వచ్చాక నేను బాలచంద్ర గారి దగ్గరికి వెళ్తాను అన్నాను. ఉమ్. నాకు తమిళ్ వచ్చేసింది, బాలచంద్ర గారి దగ్గరికి తమిళ్ వెళ్ళి- నల్లా தெரியுமா? నల్లా తెలియం, ఓకే. పూరా తెలియం. ఓకే. సో ఆయన దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అంటే ఖాళీ దొరకలేదు నాకు, ఉమ్, ఉమ్, ఎందుకంటే అంత బిజీగా పనిచేసేవాడిని. ఓకే. ఒకేసారి 2-3 సినిమాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి, ఉమ్, అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా అలాగా. ఓకే. అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ గా విజయ నిర్మల గారు ఏంటో స్క్రీన్ మీద మనందరం చూసాం, అవును, కానీ యాజ్ ఎ డైరెక్టర్ గా ఆమె డైరెక్ట్ చేసే విధానం ఎలా ఉండేది అసలుకి? చాలా అద్భుతం. ఆ, ఇప్పుడు సక్సెస్ని బట్టి పేరు రావటం అనేది ఉంటుంది. సో ఆవిడ తీసిన సినిమాల్లో కూడా ఒక 10-15% సక్సెస్ ఉంటాయి. ఉమ్, ఆవిడ ఏంటంటే పని రాక్షస్ అనేవారు మేము ఆవిడ దగ్గర పనిచేసేటప్పుడు. ఒక్కొక్క రోజు ప్రొడ్యూసర్స్కి కలిసి వచ్చేలాగా 8-9 సీన్లు కూడా తీసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. మార్నింగ్ 6కి వెళ్తే రాత్రి 12 వరకు కూడా వర్క్ చేసింది. మామూలుగా జనరల్గా హీరోయిన్గా చేసిన ఆవిడకి స్టామినా ఉండదు, లేకపోతే అంత ఏదో సాయంత్రం 6ంటికి ప్యాకప్ చేసేస్తారు అలా ఉంటుంది కదా. ఓకే. ఆవిడ మాత్రం చాలా చాలా బాగా చేసి చాలా ఈజీగా తీసేస్తూ ఉండేది సీన్లు. ఓకే. ఓకే. ఆవిడ దగ్గర చాలా నేర్చుకున్నాం. అంటే నేర్చుకోవటం ఇన్ ద సెన్స్ ఇప్పుడు రకరకాల డైరెక్టర్లు రావచ్చు, క్రియేటివ్గా ఉండొచ్చు, టెక్నికల్గా ఉండొచ్చు, వేరే వేరే రకంగా ఉండొచ్చు. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా ఒక ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసి కొంచెం ప్రాఫిట్స్ వచ్చేలాగా ఎవరు చేస్తారో వాళ్ళందరూ మంచి డైరెక్టర్ కింద లెక్క అప్పుడు. ఓకే. అలా చాలామంది ఉండేవారు, వాళ్ళలో ఈవిడ కూడా ఒకరు. కానీ మీకు రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ కి ఒక స్టాంప్ వేసేసారు కాశీ విశ్వనాథ్ గారు అంటే, అంతే కదా? ఆల్మోస్ట్ వాళ్ళతో జర్నీ ఒక 16-17 ఇయర్స్ చేసి ఉంటారా? లేదు, రామానాయుడు గారు దగ్గరికి నేను వచ్చి చేసింది 6-7 ఇయర్స్. అది కూడా పరుచూరి వెంకటేశ్వరరావు గారు, మేము కలెక్టర్ గారు అల్లుడు సినిమా చేస్తూ ఉంటే ఆ సినిమా క్లైమాక్స్ ప్రాబ్లం వచ్చింది, షూటింగ్ ఆపేశారు. దాంట్లో ఒక మంచి ఐడియా నేను ఇచ్చాను. ఓకే. అది అందరికీ నచ్చి వెంటనే షూటింగ్ చేశారు, ఆ సినిమా కూడా హిట్ అయింది. ఆ టైంలో పరుచూరి వెంకటేశ్వరరావు గారికి నా మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. నువ్వు క్రియేటివ్గా బాగా చెప్తున్నావు, సురేష్లో జాయిన్ అయ్యవచ్చు కదా, జాయిన్ అయితే ఛాన్స్ ఇస్తారు అంటే, నేను నిజమే కదా, మన గోల్ డైరెక్షనే కదా అల్టిమేట్గాని అని చెప్పి. శరత్ గారు నన్ను బాగా చూసేవాడు, ఆయన ఓ బ్రదర్లా చూసుకునేవాడు.
సో ఆయన దగ్గర చెప్పేసి అప్పుడు రామనాయుడు గారి దగ్గరికి వచ్చాను. ఏంటి సార్ కలెక్టర్ గారు అల్లుడు క్లైమాక్స్ చేంజ్ ఏంటది? క్లైమాక్స్లో వాణి విశ్వనాథ్ తల్లి వాణిశ్రీ గారు, ఆవిడ ఆల్రెడీ ఎవడో నవభారత్ బాలాజీకి ఇచ్చి పెళ్లి చేసేస్తూ ఉంటుంది. ఓకే. అంతకు ముందే సుమన్ గారితో వాణి విశ్వనాథ్కి పెళ్లి అవుతుంది. వాళ్ళిద్దరూ బావమరదలు అన్నమాట. ఓకే. సో ఆ విషయం ఎవరన్నా వచ్చి చెప్పాలి, లేకపోతే ఆ విషయం ఆ అమ్మాయి చెప్పి ఆ పెళ్లి చెడగొట్టేసుకుని నేను చేసుకోను అని చెప్పాలి అనేది కాన్సెప్ట్. అది రొటీన్గా డైలాగుల్లో వచ్చి చెప్తే ఏముంటుంది, ఆపండి అని ఒకడు వచ్చి ఆల్రెడీ వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది అనేది చాలా సినిమాల్లో చాలా చూసేసాం, సేమ్ అప్పుడు ఉందిలే బాగా ఫార్మేట్ ఉంది. కానీ కొత్తగా చెప్పాలనే డిస్కషన్ వచ్చింది. సో ఎవరికి ఐడియా రావట్లేదు. గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు, డివి మినార్ అనే హోటల్ ఉంది, అక్కడ కూర్చొని రోజు 2-3 రోజులు సిట్టింగ్ వేసాం. ఓకే. ఓ రోజు నాకు ఫ్లాష్ లాగా ఒక ఐడియా వచ్చి, సార్ పెళ్ళిళ్ళలో టీవీ లైవ్ పెడతా ఉంటారు కదా, ఇప్పుడు అక్కడ మండపంలో పెళ్లి జరుగుతుంది, అది లైవ్లో వస్తూ ఉంటుంది, జనం అందరూ చూస్తూ ఉంటారు. ఓకే. సో సడన్గా వాణి విశ్వనాథ్కి ఎవరికో పెళ్ళి అవుతూ ఉంటే టీవీలో సుమన్ను వాణి విశ్వనాథ్ జరిగిన పెళ్లి క్యాసెట్ వచ్చేసింది అనుకోండి, జనం అందరూ షాక్గా చూస్తారు కదా. ఓకే ఓకే ఓకే. చూసి ఇదేంటి ఇది ఆ పెళ్ళేంటి ఈ పెళ్ళేంటి అంటారు కదా. అలాగా వీళ్ళిద్దరి పెళ్లి గురించి తెలిస్తే క్లైమాక్స్ బాగుంటుంది అనగానే వాళ్ళకి నచ్చింది. నచ్చి వెంటనే ఓకే చేశారు. సినిమాలో అదే ఉంటుంది. ఓకే. సో అప్పటి నుంచి క్రియేటివ్ గా కొంచెం ఆలోచనలు ఎక్కువ ఉండేవి మీకు? మామూలు అసలు క్రియేటివ్ గా ఆలోచనలు ఉండే ఇండస్ట్రీకి వస్తాయి. అదే కథలు రాసి కూడా మీ అమ్మగారికి ఎక్కువ వినిపిస్తుంటారంట, నరేషన్ అంతా విన్నా నేను. కథలు పాటలు రాసేవాడిని అప్పుడు. నాకు పంచాయతీ ప్రెసిడెంట్ ఒక ఆయనతో గొడవ అప్పుడు, రియల్ లైఫ్ పంచాయతీ ప్రెసిడెంట్, మా ఊరు ప్రెసిడెంట్ తో. పురుషోత్తపట్నమా? అందరూ భయపడేవారు, నేను లెక్క చేసేవాడిని కాదు, కొంచెం రెబల్ గా ఉండేవాడిని. ఇప్పుడంటే చాలా సాఫ్ట్ నేచర్ లా ఉంటది, కానీ బిఫోర్ 10th చాలా రెబల్. సో కట్అవుట్ చూసి అదిరిపోవాల్సింది ఎవడైనా. అంటే మామూలు ఎలా సార్ కొడతారా? కొట్టేయడానికి మీదకి వెళ్తారా? కొడతారు నిజంగా? కొడతాం, కొట్టించుకుంటాం, ఊరుకోరు కదా ఎదటోళ్ళు. మనం ఏదన్నా కొడితే వాళ్ళు కొడతారు. ఏంటి మీలో ఎంత ఉందా? ఫ్లాష్ బ్యాక్ లో అలాగే ఉండేది. సో ఒకసారి గొడవ అయ్యి ఎదురుగుండా తిట్టుకుంటే అప్పుడు కోపం కసిలో ఒక పాట రాసి మొత్తం అందరికి పేజీలు పేరు చేసేసి లేదా జెరాక్స్ కాపీలు తీసి తెలిసిన వాళ్ళందరికీ పనిచేశాను నేను. పల్లెటూరి పంచాయతీ పెద్దలు పదవి పెత్తనంతో ఎక్కారు పైగద్దెలు, బుద్ధిలేని ఎద్దులు, చదువురాని మొద్దులు, అవినీతికి గానుగెద్దులు, అక్రమానికి గంగిరెద్దులు అని రాసేస్తే ఫ్రెండ్స్ అందరూ కూడా అదిరిపోయింది, భలే ఉంది, నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్ళొచ్చు అనేవారు. ఆ టైంలో రంజిత్ గారు, బాలచంద్ర గారు డైరెక్షన్లో తొలికోడు కూర్చుంది వచ్చారు. ఇంకా అక్కడి నుంచి స్కూల్ ఎగ్గొట్టి, కాలేజ్ ఎగ్గొట్టి, జూనియర్ కాలేజీ, షూటింగ్లకి వెళ్ళిపోవటం. కానీ మీరు చెప్పేవన్నీ భలే ఉంటాయి సార్, ముద్దుగా. అంటే మీరే కాదు, మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ మీలో ఉన్న ఒక చిన్న టాలెంట్ని చూసి ఫ్రెండ్స్ అనేవాళ్ళు గెలురా, నిన్ను మించిన వాళ్ళు లేదు, హీరోగా నువ్వు స్క్రీన్ మీద పిచ్చెక్కిచ్చేస్తావు అని చెప్తుంటే భలే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు నువ్వు వెళ్ళురా అంటే కృష్ణానగర్లో తిరుగుతూనే ఉన్నారు పాపం. అప్పుడు ఆ డెడికేషన్ ఉండేది వర్క్ మీద. అంటే డెడికేషన్ అలా వెళ్ళాలి అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉండేది. ఆల్మోస్ట్ అందరూ సక్సెస్ అలా అయిన వాళ్ళే కదా. మోహన్ బాబు గారు, ఒక కాశీ విశ్వనాథ్ గారు, లేదా ఒక విశ్వనాథ్ గారు, ఒక బాలు గారు, ఒక చంద్రమోహన్ గారు, ఎవరి పేరని చెప్పు, ఒక కృష్ణ గారు, ఒక నాగేశ్వరరావు గారు రైల్వే స్టేషన్ లో కనపడితే ఘంటసాల గారు తీసుకెళ్లిపోయారంట. అంతే కదా. కృష్ణ గారు ఏమో కాలేజీలో నాగేశ్వరరావుని చూసి, అంటే రియల్ గా ఫస్ట్ టైం అనిపించటం, ఆ జర్నీ అనేది చాలా బాగుంటది. అది ప్రతి వాళ్ళకి ఉంటది. 90 వరకు ఉన్న వాళ్ళందరూ గోల్డెన్ పీరియడ్స్. అవును. ఆ తర్వాత నుంచి వచ్చిన వాళ్ళని లక్ ఇలా తిరిగింది, మళ్ళీ బ్యాడ్ లక్ ఇలా తిరిగింది. 90s వరకు ఉన్న వాళ్ళకైతే గోల్డెన్ పీరియడ్. అవును. ది బెస్ట్ హైట్స్ చూసేశారు ఇండస్ట్రీలో. హిట్స్ చూశారు, ఫేము, నేము, మనీ అన్ని చూశారు. అంటే బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళు. హిట్ వస్తే తలపొగరు కానీ మామూలు ఇంకా ఆగపోవటం కానీ ఉండేది కాదు. ఎందుకంటే లైఫ్లో ఏది శాశ్వతం కాదు. హిట్ వచ్చింది అని అంటే ఇది కంటిన్యూగా ఉంటుందని చెప్పలేము.
అందువల్ల బ్యాలెన్స్డ్గా ఉంటే మనకంటూ కొంతమంది వెల్ విషర్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఒకసారి తలపొగరు వచ్చింది అని అంటే ఓహో అనుకుంటారు, వీడు పతనం ఎప్పుడు అవుద్ది, వీడు ఫెయిల్యూర్ ఎప్పుడు, ఫాల్ ఎప్పుడు అన్నట్టు చూస్తూ ఉంటారు. సో ఆ అవకాశం ఎదుటోళ్ళకి ఇవ్వకుండా మనం మైండ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఏం లేదు, ఎప్పుడు ఒకలాగా మనలా ఉండాలి అంతే, మనలో ఇంకొకళ్ళు దూరకూడదు. ఎలా 90% ఇలా ఆలోచించే వల్ల ఒక 10% ఉంటారు కదా మీరు అన్నట్లుగా. చాలా మంది ఉంటారు, ఉన్నవాళ్ళందరూ బాగుంటారు. ఇలాగే ఉంటది రోజు పార్టీలు పబ్బులు అద్దరిపొద్దు, ఇలాగే లైఫ్ ఇలాగే ఉంటది అని అనుకుని జాగ్రత్త పడిన వాళ్ళందరూ కూడా చాలా షార్ట్ టైంలోనే ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఇరుక్కుని కొంతమందికి ప్రాణాలు కూడా పోయినాయి, సూసైడ్ కూడా చేసుకున్నారు. అవును, నేను చూశాను, నాకు తెలిసిన వాళ్ళే, సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళే, నాకు కో డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళు కూడా. డైరెక్టర్గా చేశారు, తర్వాత డైరెక్షన్ రాలేదు, అంటే రాక ఎస్పెషల్లీ యాక్టర్స్ చాలా మంది చచ్చిపోయారు కదా. అందరూ ఎవరైనా సరే. పాపం రీసెంట్గా పావలా శ్యామ్ల ఆ వీడియో చూస్తుంటే ఎంత బాధేసిందో. అవును. సో అలాంటి పరిస్థితి అప్పుడు ఆర్టిస్టులు రాజనాల్ గారికి కూడా వచ్చింది. ఆయన ఆఫీసులకు వెళ్ళి అడిగేవారంట. రాజనాల్ గారికి కష్టాలు అనేది సీనియర్ ఆర్టిస్టులకి చాలా మందికి వచ్చింది. బట్ మీ కళ్ళతో మీరు చాలా సక్సెస్ చూశారు, మీ కళ్ళతో మీరే చాలా పతనం కూడా చూశారు అని ఆ యాక్టర్స్ అంటే ఎవరని చెప్తారు? అంటే తలపొగురు కావచ్చు, లేకపోతే పతనం కావచ్చు, ఆఫర్స్ లేకపోవటం, ఫైనాన్షియల్ అది మనం మహానటి సావిత్రి గారిదే చూసాం కదా. ఇంకా ఆవిడ చూసిన పీక్స్ ఎవరో చూడలేదు, ఆ లాస్ట్ స్టేజ్ ఆవిడకి వచ్చిన పరిస్థితి ఎవరికి రాలేదు. సీనియర్ యాక్టర్స్ చాలా మంది, ఇప్పుడు నాగయ్య గారు అని ఉండేవారు. అవును, చిత్తూరు నాగయ్య గారు. ఆయన 24 గంటలు వాళ్ళ ఆఫీసులో 10-15 మంది వచ్చి భోంచేసి వెళ్ళిపోతాం, అన్నసత్రంలా ఉండేదంట. చివరి రోజుల్లో ఆయన చాలా కష్టపడ్డాడు. ఓకే. అందుకే అపాత్రదానం అంటారు కదా, అపాత్రదానం కానీ అంటారు కదా సార్, స్టేజ్కి మించి వెళ్ళటం కానీ, తలపొగరు కానీ, లేకపోతే ర్యాష్ డెసిషన్స్ కానీ తీసుకుంటే దేవుడు కానీ లక్ష్మీదేవి మా డబ్బు కానీ మనిషిని దేకిచ్చేస్తుంది. అదే దానం చేయొచ్చు, ధర్మం చేయొచ్చు, కానీ ఆగం చేయకూడదు అంతే. అవును అవును. బట్ మీ టైంలో ఉన్న వాళ్ళు కొంతమంది నేర్చుకున్న వాళ్ళు బాగుపడ్డారులేండి. ఎప్పుడైనా సరే నేర్చుకోవడానికి కొంతమంది ఉంటారు. మనం వాళ్ళని చూసి పాజిటివ్ది కంటే కూడా నెగిటివ్ది ఎక్కువ తెలుసుకుంటే బాగా నేర్చుకున్నట్టు. కానీ మీ టైంలో ఉన్న స్టార్ హీరోస్, ఇప్పుడున్న స్టార్ హీరోస్, ఇప్పటికి స్టార్ హీరోసే కాబట్టి అదే గ్రౌండెడ్, అదే బిహేవియర్ మెయింటైన్ చేసిన వాళ్ళని మీరు చూశారు యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఉన్నప్పుడు. ఎవరు అంత గ్రౌండెడ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా? అంటే స్టార్స్ అందరూ కూడా గ్రౌండెడ్గానే ఉంటారమ్మా, ఎందుకంటే వాళ్ళు ఆ పొజిషన్కి రావాలి, వచ్చారు అంటేనే క్వాలిటీస్ వల్లే. క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ లేకపోతే. వెంకటేష్ గారిలో అప్పుడు చూసిన మీరు ఒక మంచి క్వాలిటీ ఇప్పటికి కూడా నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేశాను అంటే ఏమని చెప్తారు? వెంకటేష్ బాబుతో నా జర్నీ చాలా ఉంది, ఎందుకంటే వాళ్ళ సంస్థలోనే నేను కో డైరెక్టర్గా పనిచేశాను. వెంకటేష్ బాబుకి లైఫ్ టర్నింగ్ మూవీస్ 3 నేనే కో డైరెక్టర్. గణేష్, ప్రేమించుకున్నారా, కలిసి ఉన్నారు. సో ఆయనతో నాకు బాగా క్లోజ్నెస్ ఉంది. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏది శాశ్వతం కాదు, ఇది మన గొప్పతనం కాదు, లైఫ్ ఏదో అలా జరుగుతూ ఉంటుంది, ఫ్లోలో మనం వెళ్ళిపోవాలి. ఈరోజు ఇది చేస్తున్నాము అని అంటే చేయాలని చేస్తున్నాము అనే ఫిలాసఫీ ఒకటి బాగుంటుంది, అప్పటి నుంచే ఉంది అది. తర్వాత ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వటం, వేరే వాళ్ళ గురించి అనవసరమైన మాటలు మాట్లాడకపోవటం. మేమిద్దరం చాలాసార్లు కూర్చున్నప్పుడు అలాంటి డిస్కషన్సే వచ్చాయి. ఓకే. సో అవన్నీ కూడా మనం నేర్చుకునేవి. ఎందుకు నేను యాక్టర్గా కొన్ని కళ్ళనీళ్ళు పెట్టించే సీన్స్ ఆయన్ని పర్ఫార్మెన్స్ని ఫాలో అయ్యి గుర్తు తెచ్చుకుని కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కలిసి ఉన్నారాల్లో ఫోటోల సీన్ ఉంటుంది, ఆ సీన్ ఇప్పటికి అది నెరేట్ చేస్తుంటేనే కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే. ఆ సీన్ అప్పుడు ఆయన ఇద్దరం కలిసి అలా భుజం మీద చేసి ఆయన డైలాగులు చెప్తూ నేను చెప్తూ అలా అలా ఆ సీన్ అంతా చాలా బాగా వచ్చింది. ఓకే. అదే ఇది నేను నచ్చావులేలో నా వైఫ్ చనిపోయినప్పుడు కొడుకుతో మాట్లాడే సీన్ ఒకటి ఉంటుంది, అది చూసినప్పుడు ఎవరికైనా కళ్ళం నీళ్ళు వస్తాయి. సో అక్కడ నేను అది గుర్తు తెచ్చుకుని
ఆ పర్ఫార్మెన్స్ ఇలా చేయాలి అని చెప్పి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఇన్వాల్వ్ అయ్యి అన్ని ఇయర్స్ బ్యాక్ బ్యాక్ది సినిమా. కానీ అప్పటి వరకు చాలా సాఫ్ట్ రోల్స్, సాఫ్ట్ డైలాగ్స్ చెప్పారు అవును. వెంకటేష్ గారు. గణేష్ లో చెప్తాడు కదా, సింగిల్ హ్యాండ్ గణేష్ అని, ఎనీ సెంటర్. ఎనీ సెంటర్. రాసింది మీరా లేకపోతే? డైలాగ్ లేదు, పర్చూర్ బ్రదర్స్. ఓకే. డైలాగ్స్ కాదు కానీ చాలా మన ఇన్పుట్స్ ఉండేవి. వాళ్ళతో కూర్చొని సీన్ ఎలా చేద్దాము, ఏం చేద్దాము, సీన్లో కంటెంట్ ఏంటి. ఇప్పుడు ఒక రైటర్ని ఇన్స్పైర్ చేసుకుని బాగా రాయించుకునే కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే ఆ సీన్లో కంటెంట్ని బాగా వివరంగా చెప్పి ఏది దాంట్లో హైలైట్, దాన్ని ఎలా అండర్లైన్ చేయాలి, ఒక డైలాగ్లో చేయాలా లేకపోతే క్లోజప్లో చేయాలా అనేది డైరెక్టర్ కానీ కో డైరెక్టర్ కానీ చెప్పగలిగితే ఆ సీన్ ఎప్పుడు అద్భుతంగా వస్తుంది. ఓకే. సో అలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. అది నేను సురేష్ బాబు మాట్లాడుకుని నన్ను ఆయన పంపించి నేను పరచూరు వెంకటేశ్వర గారితో కూర్చుని గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత రాయించి ఇది కాదు అది ఇలాగా ఆ 3 సినిమాలకైతే నా ప్రాణం పెట్టేశాను నేను. ఓకే. లేకపోతే అసలు ఎప్పుడు ఏ తెలుగు వాళ్ళకి అవకాశం అని సురేష్ బాబు అంతా తమిళోళ్ళే, అందరూ తమిళ వాళ్ళకి ఇస్తాడు ఆయన. అవును, ఈవెన్ జేఎన్సీ పరాంజీ కూడా తమిళ. అవును. ఫస్ట్ టైం నీకు ఇస్తున్నాను, నీది నచ్చింది నాకు అని నాకు నువ్వు లేకలేని ఛాన్స్ ఇచ్చాడు ఆయన యాజ్ ఏ డైరెక్టర్గా. డైరెక్టర్. అవును. కానీ ఇప్పుడు ఈ అంజలా జావేరి 1 వీక్ షూటింగ్ రాలేదంట కదా సార్. కానీ ఆమె రాకుండా ఆమె ఉన్నట్టుగా సీన్లు ఎట్లా క్రియేట్ చేశారు అసలుకి? అది కదిరి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి హిందీ సినిమాలో లాక్ అయిపోయి వాళ్ళు వదలలేదు. ఇప్పుడు బాంబేలో ఉన్న హీరోయిన్ మనం పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి రాకపోతే ఇక్కడ మాట్లాడడం కానీ ఆవిడని ఏదో ఒకటి అనటం కానీ బెదిరించడం కానీ ఏం చేయలేరు కదా. ఇంకేం చేద్దాం, షెడ్యూల్ క్యాన్సిల్ చేసి వెనక్కి వద్దామా అంటే బోల్డ్ ఖర్చు అయిపోద్ది. సురేష్ బాబు ఏం చేద్దాం కాసి ఆ అమ్మాయి వర్క్ అంతా సపరేట్ చేసి ఆ అమ్మాయి లేని వర్క్ అంతా సపరేట్ చేసి స్టార్ట్ చేద్దాం అన్నాడు. 2 రోజుల్లో అయిపోయింది. ఇంకో 2 రోజులు కూడా రావట్లేదు అన్నారు. అప్పుడు చెప్పాను నేను జయంత్ గారితో మాట్లాడి సీన్లోనే ఆ అమ్మాయి లేని షాట్లు తీసేద్దామని చెప్పి ఆ అమ్మాయి ఉన్న సీన్లు అన్ని సీన్లలోనూ ఆ అమ్మాయి లేని షార్ట్స్ అన్నీ తీస్తాం. అలా 2 రోజులు మేనేజ్ చేసాం. తర్వాత ఆ అమ్మాయి వచ్చాక ఆ క్లోజప్లో అయ్యి తీసి ప్యాచప్ చేసాం. కానీ థియేటర్లో ఎక్కడ ఏం తెలియదు, దొరకలా, ఏమీ తెలియదు. ఎందుకంటే అలాంటి టెక్నిక్ రాఘవేంద్రరావు ఎక్కువ వాడేవారట. ఓకే. మేము వినేవాళ్ళం. ఓకే. ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ రాకపోతే మేనేజ్ చేసి తీసి తర్వాత ఆర్టిస్ట్ వచ్చినప్పుడు క్లోజప్లు తీయటం అనేది ఆయన బాగా సిద్ధహస్తుడు ఆయన. కానీ ఇప్పుడు సార్ ఇండస్ట్రీలో అప్పుడు దాకా కో డైరెక్టర్గా చేసిన వ్యక్తి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టాడు అంటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటుంది 1 నెల 2 నెలలు. అంతే. హిట్ కొట్టకపోతే అది వేరే విషయం అనుకోండి, హిట్ కొడితే అంటే ఫ్లాప్ ఇచ్చే వరకు మాట్లాడుకో అప్పుడు అది ఉండేది. నువ్వు లేక నేను లేను సూపర్ డూపర్ హిట్ మ్యూజికల్ గా కానీ అసలు ఇంకా దాంట్లో ఇంత కూడా చెప్పడానికి లేదు. అంటే ఎలా అంటే కథ కూడా మీరే రాసుకున్నారు కదా. అంటే ఇన్ని సినిమాలు చేసి 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 అన్ని మిక్స్ చేసి కొట్టారా లేకపోతే ఫ్రెష్ గా రాసుకున్నారా ఆ కథని? లేదు, అది చెప్పగానే షాక్ అయ్యారా సురేష్ బాబు గారి కథనే? నిన్నే పెళ్ళాడితే పెద్ద హిట్ అయింది. హిట్ అయినప్పుడు వాళ్ళ కాంపౌండ్ లో రామారావు అని ఒక అతను ఉండేవాడు. అతను ఐఐటి చదివాడు. ఓకే. సురేష్ బాబుకి అతను అంటే నమ్మకం. అతను ఏదో కథ రాసి చూపించాడు ఆయనకి. అయితే కాశీకి చెప్పన్నాడు. సరే నాకు చెప్పాడు అతను. చెప్తే నేను సురేష్ బాబుతో అన్నాను, అది యాజ్ ఇట్ ఈజ్ నిన్నే పెళ్ళాడతా పక్కన పెట్టుకుని 1 లైన్ ఆర్డర్లా ఉంది, మరీ అంత అలా ఉంటే కొత్తదనం ఏముంటుంది బాబు అన్నాను. అంటే ఈ జోనర్లో చేస్తే బాగుంటుందని ఉంది నా దగ్గర అని ఆయన అన్నాడు నాతోటి. నా దగ్గర ఒక కథ ఉంది, లైన్ చెప్తాను వినండి, మీకు బాగుంటే దాన్ని చేద్దాము అని చెప్పి. ఏంటి చెప్పు అంటే సంక్రాంతి, సంక్రాంతి అని కూడా ఉంటుంది. అది ఏంటంటే ఒక 2 ఫ్రెండ్స్, వాళ్ళకి అబ్బాయి వీళ్ళకి అమ్మాయి, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వీళ్ళిద్దరూ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యన లవ్ క్రియేట్ అవుద్ది. లవ్ క్రియేట్ అయినప్పుడు వీళ్ళిద్దరు బిజినెస్ రైవలరీగా మారిపోయి గొడవలు వచ్చి విడిపోయి వాళ్ళని సపరేట్ అవ్వమంటారు. అప్పుడు వాళ్ళు ఎదురు తిరుగుతారు, మేము ప్లెయిన్గా ఉన్న వాళ్ళని మాకు మీరు ఎంకరేజ్ చేసి మేము పెళ్లి చేసుకోవాలని
మేము కలిసి ఉండాలని చెప్పారు. మా ఇద్దరి మధ్యన లవ్ వచ్చిన తర్వాత మీరేంటి మళ్ళీ విడిపోమంటారు, మేము విడిపోమని చెప్పి వాళ్ళు సపరేట్గా ప్రేమించుకుని ఇచ్చేస్తే అప్పుడు చచ్చినట్టు పేరెంట్స్ అందరూ కూడా సరెండర్ అవుతారు అని ఒక లైన్ ఉంది అని. సో ఇది బాగుంది కదా, దీన్ని ఈ నిన్నే పెళ్ళాడతా ఫ్లేవర్లో 1 వీక్లో చేయండి అని అంటే అప్పుడు నువ్వు లేక నేను లేని వచ్చి ఓకే. సో 1 వీక్లో కథ రాసేసుకున్నారు. చాలా ఫాస్ట్గా అయిపోయింది ఆ కథ. వెంటనే అనుకున్నారా దీనికి తరుణ్ ఆదిత్య అగర్వాల్ హీరోయిన్ అని, లేకపోతే వేరే వాళ్ళు అనుకున్నారా? అంటే యాక్చువల్గా బాబు మహేష్ బాబుని అడుగుదాం అనేవాడు ఆయన. ఈ సినిమాకి అంటే అప్పుడు ఆయన ఏ సినిమా చేస్తున్నారు? ఆ, వంశీ అనుకుంటా. ఓకే, ఒప్పుకున్నారా? చెప్పారా కథ? అంటే ఈయన అడిగితే ఒప్పుకోవచ్చు, బట్ నేనేమన్నానంటే నాకు ఇప్పటికే లేట్ అయింది, మహేష్ బాబు అంటే మళ్ళీ ఏ సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోద్ది, అదంతా రెడీగా ఉంది మన కదా. దగ్గర. అంటే అది ఎప్పుడవుద్దో తెలీదు, దట్టు ఇదేమో టెండర్ లవ్ స్టోరీ, తరుణ్ నువ్వే కావాలి అన్నీ హిట్ అయినాయి కదా, తరుణ్ సరిపోతాడంటే అయితే వెళ్ళి రోజారామణి గారితో నువ్వు మాట్లాడి కథ చెప్పు అన్నాడు. అప్పుడు ఆవిడకి ఫోన్ చేసి నేను వెళ్ళి కథ చెప్పి ఓకే చేసి ఆమె చూసుకునే వాళ్ళు అప్పుడంతా వెంటనే అడ్వాన్స్ ఇప్పించేసి, తర్వాత హీరోయిన్ గా శ్రీదేవి అని మంజుల గారి అమ్మాయిని వెళ్ళి కథ చెప్పి ఈశ్వర్ చేసిన అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయికి నచ్చింది కదా, ఆ అమ్మాయిని ఓకే చేసాం. ఓకే చేశాక ఎందుకో నువ్వు నాకు నచ్చావు సూపర్ హిట్ అయిపోయాక ఈ అమ్మాయి మన చేతిలోనే ఉంది కదా, ఈ అమ్మాయిని పెడదామని అన్నారు ఆయన. ఓకే ఓకే అన్నాం. ఆర్తి అగర్వాల్ కూడా కరెక్ట్గా ఫిట్ అయింది క్యారెక్టర్. ఇద్దరు బాగా సరిపోయారు. ఆ సినిమా తర్వాత వాళ్ళది సూపర్ హిట్ పేరు. అవును, వాళ్ళిద్దరిది ఇండస్ట్రీలో వాళ్ళ పేరు ఉన్నట్టు ఏ పేరు ఉండేది కదా, అంత బాగుండేది వాళ్ళు. అవును. బట్ మహేష్ బాబు గారు అనుకుంటే హీరోయిన్ ఎవరు అనుకున్నారు ఆ టైంలో? అంటే హీరోయిన్ వరకు వెళ్ళలేదు, అంటే ఆయనే ఫైనలైజ్ అవ్వలేదు కదా, ఈయన కూడా వెళ్ళి అడగలేదు, అడుగుదామా అని, అంటే స్టోరీ బాగుంది కదా అడుగుదామా అని ఉండేది ఆయనకి. ఓకే ఓకే. బట్ ఆయన డెఫినెట్గా కొత్త డైరెక్టర్ అయినా కూడా సురేష్ ప్రొడక్షన్స్ అంటే చేసి ఉండేవారేమో, మనం బాగా లేట్ అయిపోద్ది అనే దాంట్లో అప్పుడు నేను వచ్చి 3 సినిమాలు అనుకున్న 4వ సినిమా కూడా చేస్తాను నేను. ఓకే, కలిసి ఉన్నారా కూడా చేశాను యాజ్ ఏ కో డైరెక్టర్గా. బట్ ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు మీకు మంచి క్లోజే కదా. కాశీ డైరెక్టర్ అవుతున్నారంటే ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండుంటారు ఆ టైం. నా విశ్వనాథ్ గారే సపోర్ట్ చేశారుగా. యాక్చువల్గా నువ్వు లేక నేను రంగనాథ్ గారు ఆ క్యారెక్టర్. ఓకే, నేను విశ్వనాథ్ గారు అయితే బాగుంటుంది అని అంటే ఆయన అప్పటికే చాలా పెద్ద ఇది అయిపోయాడు, బిజీ అయిపోయారు, బాగా బడ్జెట్ ఎక్కువైపోద్ది కదా, ఆయన 10, 12 అడుగుతున్నారు అది ఇది అని సురేష్ బాబు అన్నారు. 10, 12 సినిమాకి అండి పర్ డేకా? సినిమాకి అని అంటే నేను మాట్లాడతాను అని చెప్పి గ్రీన్ పార్క్కి వెళ్ళి విశ్వనాథ్ గారితో సార్ నా ఫస్ట్ ఫిల్మ్ మీరుంటే నాకు బాగుంటుంది, బడ్జెట్ సైడ్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటే నీ వరకు నేను ఏం ఆలోచించకుండా చేస్తాను చేసుకో అన్నాడు. నన్ను చాలా ఇష్టపడేవాడు ఆయన. ఆయన చేశారు కూడా సేమ్ అలాగే. దానికి కూడా ఒక రీజన్ ఉంది ఏంటంటే కలిసి ఉన్నవారు ఆయన అప్పటికి శుభ సంకల్పం అనే ఒక సినిమాలో వేషం వేసి గ్యాప్లో ఉన్నాడు ఆయన. ఓకే, పెద్దగా క్యారెక్టర్స్ రాలేదు ఆయనకి. ఆ టైంలో మేము కలిసి ఉన్నవారిలో తాత క్యారెక్టర్కి కైకాల సత్యనారాయణ గారికి అడ్వాన్స్ ఇచ్చేసి ఫిక్స్ చేసాం. కానీ ఎక్కడో అందరూ డిస్కషన్లో ఆయన రొటీన్ అయిపోతాడు తాతయ్య అంటేనే, ఆయన ఎన్నో సినిమాల్లో చేశాడు, ఎవరినైనా వేస్తే బాగుండని వేరే ట్రైల్ చేస్తూ ఉండేవారు. విశ్వనాథ్ గారు అలా రిలేటివ్స్ని తీసుకుని స్టూడియో చూపించడానికి రామనాయుడు స్టూడియోకి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన గెటప్ ఆ మీసాలు ఇలాగా పెట్టి వైట్ మీసాలు ఒక గెటప్లో వచ్చాడు ఆయన. ఓకే, చూడగానే నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించి సురేష్ బాబు ఫోన్ చేసి విశ్వనాథ్ గారు కింద మన నచ్చావే పాలపిట్ట సాంగ్ ఉంది కదా, ఆ సెట్ వేస్తున్నాం, ఓకే ముందు సాంగ్ తీసేద్దాం. ఓకే, ఆ సెట్లోకి వచ్చారండి, మీరు రండి చాలా బాగున్నాడు తాత క్యారెక్టర్కి ఆయన అయితే భలే ఉంటాడని చెప్పంటే ఆయన పైన ఉండేది ఆఫీస్ సురేష్ బాబు. అవును, కిందకు వచ్చి చూసి ఆయనతో మాట్లాడి విష్ చేసి
నిజమే కాసి చాలా బాగున్నాడు ఆయన, భలే ఉంటుంది. కానీ సత్యనారాయణ గారికి ఎలాగా అంటే నేను చెప్తానులే బాబు అన్న. సరే నువ్వు ఏదోలా మేనేజ్ చేసుకో, ఈయన ఫిక్స్ చేసేద్దాం అని చెప్పి అప్పుడు ఆయన్ని కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని చెప్పగానే ఒప్పేసుకున్నారా? ఆయన అంటే కొన్ని ఫుడ్ గట్ట ఇలాంటివన్నీ వీళ్ళ ఇంట్లోంచి పంపించి సురేష్ గెస్ట్ హౌస్లో ఆయన ఉండి అలాగే వాటితోటి ఆయన చాలా హ్యాపీగా ఒప్పుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో వరుసగా ఆయనకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్లు అన్నీ వచ్చినాయి. ఫాదర్ అంటే ఆయనే ఆ టైంలో. అలాగే సత్యనారాయణ గారికి వెళ్ళి చెప్పాను నేను, సార్ ఏమనుకోకండి మీకు సినిమా పోయినట్టు అంతే, కానీ ఆ డైరెక్టర్కి ఒక కొత్త తాత ఉంటే ఆ ఫ్రెష్నెస్ ఉంటుందని ఫీల్ అవుతున్నాడు తమిళ డైరెక్టరు అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, వేరే ఎవరైనా నా ప్లేస్లో వేరే ఎవరిని పెట్టినా నేను ఫీల్ అయ్యేవాడిని, విశ్వం గారిని అంటున్నావు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ లేదు. ఆయన నాకు చాలా మంచి సినిమాలు తీశాడు, శారద ఇలాంటి సినిమాలన్నీ, సూత్రధారులు అని చెప్పి ఆయన కూడా హ్యాపీగా ఒప్పుకున్నాడు. ఓకే. కానీ సార్ నువ్వు లేక నేను లేను ఎంత బడ్జెట్లో అయిపోయింది అప్పుడు? 2 కోట్లే సినిమా అంతా. ఎంత కలెక్ట్ చేసి? మామూలుగా అయితే 2.5 అయితే చిరుజల్లు అనే సినిమా రిలీజ్ అయ్యి ₹1 కోటి కూడా రాలేదు. అవును, ఫ్లాప్ అయింది. అవును. అప్పుడు ఏంటి కాసి మనం ఇలా పెద్ద ఎక్కువ బడ్జెట్ పెట్టాము, ఆ సినిమా ఇంత కూడా కలెక్ట్ చేయలేదు, ఏం చేద్దామని అడిగాడు ఆయన. ఏముంది బాబు, నేను ఫస్ట్ టైం డైరెక్టర్ని, బిజినెస్ అంతా మీకు ఎక్కువ తెలుసు, క్వాలిటీ పోకుండా ఎక్కడ తగ్గిద్దామో మీరు చెప్పండి, తగ్గించడానికి నేను కూడా రెడీ అంటే ఇది తీసేద్దాం, ఇది తీద్దాం అని చెప్పి 2కి తీసుకొచ్చాం. 2కి తీసుకొచ్చి సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది, క్లైమాక్స్ కూడా అయిపోయింది, సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ చూసి చాలా పెద్ద హిట్ అవుద్ది, చాలా బాగుంది సినిమా అని వాళ్ళు ఫీల్ అయ్యారు. వెంటనే ఊటీ, మైసూర్, తర్వాత పొల్లాచి, కేరళ ఇవన్నీ వెళ్దామని చెప్పి ఆ 20 లక్షలు 30 లక్షలు ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టి ఆ సాంగ్స్ అన్ని తీసాం. సో దాదాపు 14 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. 14 కోట్లు ఆ రోజుల్లో పెట్టి తీస్తే. ఇప్పుడు ఆ రోజుల్లో అదే అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 1400 కోట్లు అంతే కదా. అంతే కదా. అప్పుడు ఆ 14 కోట్లు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అయి ఉంటుంది కూడా. అంతే. మీకు రెమ్యునరేషన్ ఎంత? సురేష్లో రెమ్యునరేషన్ ఉండేది కదా అప్పుడు, ఫ్రీగా చేశారు సినిమా, మంత్లీ శాలరీ లాగే ఉండేది. ఎంత ఇచ్చారు అనేది ఉండేది కదా, ఎవరికైనా సరే మనకి ఛాన్స్ ఇస్తున్నారు కదా అంతే. తర్వాత సినిమాలో మనం డబ్బులు సంపాదిస్తాం కదా అనేది ఉండేది. ఓకే ఓకే. సురేష్లో ఆఫర్ రావడం గ్రేట్ అనుకుంటారు అంతేనా? అంతే కదా. ఓకే, అదొక బ్రాండ్ అప్పుడు. సో ఇప్పుడు దాంట్లో కొన్ని పాటలు కూడా రాశారు కదా మీరే? ఒక పాటే. ఏ పాట సార్ అది? ఏదో అయిపోతుంది, ఎదలో ఏదో మొదలైంది. ఏదో ఒకసారి ఒక 2 లైన్స్ పాట రూపంలో కాకపోయినా మాట రూపంలో చెప్పండి. అదే ఏదో అయిపోయింది, ఎదలో ఏదో మొదలైంది, నిన్నే చూడాలని, నీతో ఉండాలని, మాటే చెప్పాలని, మనసే ఒప్పాలని, అది ప్రేమో ఏమో తెలియని ఇంత భావన, అది ప్రేమే నేమో అనమని కొంటే భావన. కొంచెం వింటానికి బాగాలేదు కానీ పాట రూపంలో పాడండి. అది ఎవరితో ఇప్పుడు నువ్వు సింగర్ని తీసుకురావాలి, నువ్వు అసలు ఇది ఇంటర్వ్యూ నుంచి డిలీట్ చేయి, ఎందుకంటే గొంతు బాగోలేని వాడితో పాటని మాటలలాగా చెప్పమని 200% డిలీట్ చేయమండి. మామూలుగా అయితే నేను చెప్పకూడదు. పెళ్ళయింది అప్పటికి? ఎంత కావాలి ఆ సినిమా అప్పటికి? ఓ అయిపోయిందా? ఓకే. సో అయితే మేడం ఊహించుకుంటే రాసి ఉంటారు అయితే ఇంకేదోటి. కానీ ఆ సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తి చాలా టాప్ డైరెక్టర్ అయిపోతారు అనేది అందరి ఆలోచన ఆ టైంలో. అవును. కానీ ఒక్కసారిగా ఎందుకని సార్ యాజ్ యాక్టర్గా టర్న్ అయ్యారు? అంత పెద్ద డైరెక్టర్ అవ్వాల్సింది మీరు. తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్తో ఫస్ట్ డెబ్యూ మూవీ తొలి చూపులోనే కూడా చేశారు. ఆ రెండింటికి తర్వాత ఎందుకు సినిమాలు డైరెక్ట్ చేయడం ఆపేశారు? అంటే రాజకీయం జరిగి తొక్కేశారా, లేకపోతే మీ అంతటి మీరు వద్దనుకొని బయటకు వచ్చారా, ఏం జరిగింది ఎవరికి తెలియదు అసలు అలాంటిది ఏమి ఉండదు. కానీ నేను ఒకటి నమ్ముతాను, మన లైఫ్ మనం అనుకున్నట్టు జరిగింది అని ఎవడన్నా అన్నాడు అంటే అదంతా ట్రాష్. మన ఫ్యూచర్ కానీ మన లైఫ్ కానీ రఫ్గానే ప్లాన్ చేసుకుంటాం. ఓకే. లాంగ్ రన్ అంతా ఇట్స్ ఏ గాడ్ డిజైన్. అఫ్ కోర్స్ డబ్బు ఉంటే లాంగ్ రన్ ఉంటుంది, ఏముంది అక్కడ? ఏది డబ్బు ఇంపార్టెంట్ కదా ఇండస్ట్రీలో.
కాదు, డబ్బు ఉంటే లాంగ్ రన్ ఎలా ఉంటది? అదే ఏది ఇప్పుడు ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, సినిమాలు తీస్తూనే ఉన్నారు కదా అదే producers, చేస్తున్నారు. ఎన్ని flap లు వచ్చినా. వాళ్ళ కొడుకుల్ని హీరోలు చేసి సక్సెస్ చేస్తున్నారా? నీ టైంలో ఎవరు సక్సెస్ కాదు అవ్వలేదు కాదు, వాళ్ళ కొడుకులు ఎవరు సక్సెస్ అవ్వలేదు చాలా మందికి. ఎందువల్ల అవ్వలేదు చెప్పండి? అదే అంటున్నాను, ఫేట్. Fate ఆ, లేకపోతే ఎంతో మంది కొంతమందిని కాదు, ఆడియన్స్ కొంతమందిని యాక్సెప్ట్ చేస్తారు. ఓ ఇద్దరు బ్రదర్స్ ఉంటే ఓ బ్రదర్ సూపర్ స్టార్ చేస్తారు, ఓ బ్రదర్ ని యాక్సెప్ట్ చేయరు. అదే అంటున్నాను, ఇక్కడ ఇండస్ట్రీలో ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఉన్నాడు, ఆయన ఏదో హీరో అవుదామని ట్రై చేసి డైరెక్టర్ అయ్యాడు. అలాగే రవిబాబు యాక్టర్ అవుదామని వచ్చి అతను డైరెక్టర్ అయ్యాడు. నేను డైరెక్టర్ అవుదామని వచ్చి యాక్టర్ అయ్యాను. ఒక కెరీర్లో 250 సినిమాలు అనేది సాధ్యమా ఎవరికైనా? నాకు తెలిసి నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆల్బమ్ పట్టుకుని యాక్టర్ అవుదామని తిరుగుతున్న వాళ్ళు ఇప్పుడు కూడా చూశాను నేను. ఇప్పుడు తిరుగుతున్నారా? తిరుగుతున్నారు, అలాగే ఉంటారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళ పిల్లల్ని హీరోని చేసుకోలేకపోయారు. అదే అంటున్నా, చేసుకోలేకపోయారు కాదు, వాళ్ళకే fate. అదే నేను అనేది ఫేట్ అనేది ఎలా ఉంటే మన కోదండరామరెడ్డి గారి పిల్లలు సక్సెస్ అవ్వలేకపోయారు. మన రాఘవేంద్రరావు గారు అబ్బాయి ప్రకాష్ గారు వచ్చారు, తర్వాత ఏవిఎస్ గారి పిల్లలు వచ్చారు, బ్రహ్మానందం గారి పిల్లలు వచ్చారు, అదే ఇందాక ఎంఎస్ గారి పిల్లలు వచ్చారు. డబ్బు ఉంటే లాంగ్ రన్ ఉంటుంది అన్నావు కదా, నేను ఉండదని చెప్పింది ఇందుకే, డబ్బు వల్ల కాదు. నేను చెప్పేది ఆ డబ్బును కూడా ఎంతవరకు తీసుకెళ్తాం? ఒక సినిమా చేస్తాం, 2 సినిమాలు చేస్తాం వాళ్ళని పెట్టి. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ప్రొడ్యూసర్లు కావండి, వాళ్ళ కొడుకుల్ని లాంచ్ చేసుకునే వాళ్ళే కదా. అవును, అదే నేను అనేది ఏంటంటే యాక్సెప్టెన్సీ. అంటే మనకున్న టాలెంట్ స్ట్రెంగ్త్ దేంట్లో ఉందో కరెక్ట్గా దాంట్లోకి వస్తే, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే. ఈవి సత్యనారాయణ గారు ఉన్నారు, రాజేష్ పెద్ద హీరో అయిపోతాడు అనుకున్నాడు. అవును, మరి అల్లరి నరేష్ అయ్యాడు. ఒక బ్రదర్ అనుకుంటే ఇంకో బ్రదర్ అవటం అనేది అది ఓన్లీ ఆడియన్స్ యాక్సెప్టెన్సీ అంతే. ఓకే, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఓట్లు వేసి ప్రజలు ఎలాగా యాక్సెప్టెన్సీ కావాలో, సినిమా ఫీల్డ్లో సక్సెస్ రావాలి అంటే డైరెక్టర్గా అయినా యాక్టర్గా అయినా ఆడియన్స్ యాక్సెప్టెన్సీ ఉండాలి, వాళ్ళు చూడాలి. అంటే ఇండస్ట్రీలో గోల్ పెట్టుకోకూడదు చెప్పాలంటే. గోల్ ఏదవుతుందో చెప్పలేము ఇక్కడ. అంటే గోల్ పెట్టుకోకూడదు అనట్లేదు నేను. ఏ ప్లానింగ్ అయినా సరే రఫ్ గానే ఉండాలి తప్ప, నా లైఫ్ నేను 100 ఏళ్ళు నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది ఫూలిష్నెస్. చాలా షార్ట్ టైం ప్లానింగ్ ఉండాలి, ఫ్లోలో వెళ్ళిపోతా ఉండాలి, అప్పుడే సంతోషంగా ఉంటాం మనం. ఓకే, లేకపోతే మనం డీప్గా ఒకటి పెట్టేసుకుని అది అవ్వకపోతే మన దాని గురించి బాధపడిపోయి. ఇప్పుడు పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన హీరోలు కూడా ఖాళీగా ఉన్నారు. ఎందుకు లేరు? ఇప్పుడు మీరు నువ్వు లేక నేను లేదు అంత పెద్ద హిట్ చెప్పాలంటే లవర్ బాయ్ తరుణ్ ఇండస్ట్రీకి. ఇప్పుడు తరుణ్ అలానే ఉన్నాడు, మరి లుక్ కానీ తన చూడటానికి అంతా కూడా. కానీ సినిమాలు ఎందుకు చేయట్లేదు అంటే అదే ఇక్కడ రావటం అనేది ఒక టైంలో అది కూడా ఒక టైం ఉంటుంది ప్రతి వాళ్ళకి. ఆ టైంలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, తర్వాత పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు? ఇండస్ట్రీ పట్టించుకోదా? లేకపోతే ఇండస్ట్రీ ఇప్పుడు ఒక నిర్మాత అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ నిర్మాత అవ్వచ్చు, నిర్మాతను ఇప్పుడు హీరోలు అవ్వచ్చు, పట్టించుకోని పరిస్థితులు చాలా ఉంటాయి. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు పట్టించుకుంటారు. ఇప్పుడు ఇంపార్టెంట్ కదా. నేను చెప్పిన వాటిలో నిర్మాతలు, డైరెక్టర్స్, హీరోలు వీళ్ళ ముగ్గురు ఉంటారు. హీరోలను పట్టించుకొని డైరెక్టర్లు, నిర్మాతలు ఉంటారు, డైరెక్టర్లను పట్టించుకొని నిర్మాతలు, హీరోలు ఉంటారు. ఆ ప్రొడ్యూసర్ వస్తే నేను చేయనన్న హీరోలు ఉంటారు. వీటిలో కాంబినేషన్ ఎలా సెట్ అవుద్దో, ఏ కథ ఇక్కడ కాదు కాదు కమర్షియల్ కదా. కమర్షియల్ అనేది ఒక యాంగిల్, పాలిటిక్స్ కూడా ఇంకొక యాంగిల్. మీరు అన్నట్లుగానే ఆ ప్రొడ్యూసర్ నేను అసలు పాలిటిక్స్ ఉంటాయి అనే దానికి అసలు యాక్సెప్ట్. మరి ఎందుకు హీరో ఆ ప్రొడ్యూసర్ వస్తే నేను చేయను అంటాడు? మరి హీరో ఆ ప్రొడ్యూసర్ వస్తే నేను ఎందుకు చేయను అంటాడు? మరి కంఫర్ట్ కావాల్సిన డబ్బు కదా. కంఫర్ట్ అంటే ఏం కంఫర్ట్? ఆయన అదే మైండ్ కంఫర్ట్. అంటే నాకు అతనితో చేస్తే బాగుంటుంది, అందుకునే కదా ఒక్కో బ్యానర్ తోటి ఒక్కో హీరో చాలా సినిమాలు చేస్తూ ఉంటారు, ఒక్కో బ్యానర్ తో ఒక డైరెక్టర్ పర్మనెంట్ గా చేస్తూ ఉంటారు. అది దాన్ని మనం క్వశ్చన్ చేయలేమంటున్నాను. ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక టైం వచ్చినప్పుడు తన మైండ్ని బట్టి, తన కంఫర్ట్ని బట్టి బిహేవ్ చేసినప్పుడు ఎవడో క్వశ్చన్ చేయలేడు. మనం కావాలంటే ప్లీజ్ చేసో, ఇంకో రకంగా ఇంప్రెస్ చేసో, అతను డేట్స్కో లేకపోతే అతనితో పనిచేయటానికో ప్రయత్నం చేయాలి తప్ప, బాధ వేస్తూ ఉంటుంది ఎందుకు చేయరు అని మీలాంటి వెల్ విషర్స్ ఇంకొకళ్ళు అనిపిస్తూ ఉంటుంది చేయొచ్చు కదా అని. కానీ అది జరగదు అంతే. కానీ సార్ ఇప్పుడు ఇండస్ట్రీని శాసిస్తుంది హీరోలు అంటే ఏమని చెప్తారు మీరు? డైరెక్టర్ని తీసుకున్న డిసిషన్ కానీ, ప్రొడ్యూసర్స్ డిసిషన్ కానీ,
లేకపోతే యాక్టర్స్ని కూడా పెట్టుకునే డిసిషన్ కానీ అంతా హీరో చేతిలోనే ఉంటుంది అంటే యాక్సెప్ట్ చేస్తారా? మీ టైంలో అంటే అంత ప్రొడ్యూసర్ చెప్పిన దానికే పచ్చజెండా ఊపేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎగ్జాక్ట్ నువ్వు అడిగిన ప్రశ్నకి 3 సమాధానాలు ఉన్నాయి. హీరోలు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉన్నారు, ఆ, కొన్ని బ్యానర్స్ యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉన్నాయి, ఉమ్, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. ఉమ్, ఎందుకంటే ఒక బ్యానర్ని చూసి ఎవరైనా వచ్చి చేస్తారనేలా ఉంది, ఉమ్, ఓ హీరోతో ఎవరైనా వచ్చి సినిమా తీస్తారనేలా ఉంది, ఉమ్, ఆ డైరెక్టర్ ఉంటే ఏ హీరో అన్నా వస్తాడనేలాగా సందర్భం ఉంది మనకి. ఉమ్, వాటికి ఉదాహరణలు ఉన్నారు, ఆ పేర్లు మనకు అనవసరం కానీ. ఉమ్. సో అది ఆ 3 కోఆర్డినేషన్ కుదిరిన వాళ్ళు ఇప్పుడు సక్సెస్ఫుల్ ప్లేస్లో ఉంటున్నారు. ఓకే, ఓకే. అంతే కదా. ఇప్పుడు వివి వినాయక్ గారు కావచ్చు, శ్రీని వైట్లా కావచ్చు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సినిమాలు తీశారు మరి. చాలా మంచి డైరెక్టర్స్ కదా. మంచి డైరెక్టర్స్. ఇప్పుడున్న స్టార్ హీరోలకి చెప్పాలంటే బ్రేక్ ఇచ్చారు వాళ్ళందరూ. అవును. మరి వాళ్ళకి ఇప్పుడు డేట్ ఇచ్చే ఒక హీరోయిన్ ఉన్నారా? అదేమన్నా అంటే పాన్ ఇండియా లెవెల్ కదా, ఇప్పుడు మేము ఆ లెవెల్కి వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు మనం తెలుగు వరకు ఆలోచించకూడదు, మీకు తెలిసిందే కదా అంటున్నారు. పాన్ ఇండియా అంటే ఏంటి సార్? పాన్ ఇండియా అంటే ఏంటి అసలుకి? అంటే సినిమాని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయడమే పాన్ ఇండియా, అంతే కదా? అంటే అన్ని సినిమాలు అందుకని అలా కొత్తగా ఏమైనా ఉందా? అలా కాదు, అన్ని సినిమాలు అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తాం కంటే కూడా ఆ, ఆ కంటెంట్ కొంచెం ఏ లాంగ్వేజ్ కైనా రిలేటెడ్ గా ఉంటే ఉమ్, అది పాన్ ఇండియా అనేది ఒక పర్ఫెక్ట్ నిర్వచనం. ఆ, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కార్తికేయ అనేది ఉంది, ఆ, హనుమాన్ ఉంది. ఆ, హనుమంతుడు అనేవాడు ఏ రాష్ట్రంలో అయినా ఎవరికైనా దేవుడే కదా. ఉమ్, దాంట్లో కృష్ణుడు, ఉమ్, ఇలాంటి సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్కి వచ్చేసినాయి కదా, ఈ చిన్న సినిమాలైనా కూడా. ఉమ్, ఇప్పుడు బాహుబలి, త్రిబులారు, కల్కి ఇలాంటివి అనేవి అది హ్యూజ్ మార్కెట్ ఉంది. ఉమ్. ఇవి కూడా వచ్చినాయి ఏంటంటే కాన్సెప్ట్ని బట్టి. మన దగ్గర మార్కెటింగ్ చేసుకున్నారు అంతే, హ్యూజ్ మార్కెట్ ఏం లేదు అంతే. ఇప్పుడు కథ అనేది యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు పాత రోజుల్లో మీరు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తీసిన పౌరాణిక చిత్రాలు కదా ఇవన్నీ. కాకపోతే అప్పుడు రిలీజ్ అవ్వలేదు అన్ని లాంగ్వేజెస్లో, ఈ రోజు రిలీజ్ అవుతుంది అంతే కదా సార్. ఇప్పుడు అదే ఫెసిలిటీ ఉంది. తర్వాత ఆ ప్రయత్నం రాజమౌళి గారు చేసి సక్సెస్ అయ్యాడు కాబట్టి రూట్ వేసాడు అందరూ అదే కాబట్టి route లో ఇంకా అందరూ వెళ్తున్నారు. అదే రూట్ లో. ఇండస్ట్రీ అంతా ఎప్పుడు అంతే కదా. కొన్ని రోజులు నడుస్తుంది అది, అంతే సక్సెస్ ఉన్న వరకు నడుస్తుంది. అంతే. మళ్ళీ తేడా కొట్టిన రోజు తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు మమ్మల్ని ప్రేమించిన ఆ నీకు ప్రేమ ఉదాహరణ మళ్ళీ dialogue ఒకటి చెప్తారు. ఉదాహరణ ఒకటి చెప్తాను నేను. ఆ, మేము శరత్ గారి దగ్గర నేను పనిచేసేటప్పుడు ఆ, అల్లుడు అని పెడితే చాలు సినిమాలన్నీ ఆడాయి. ఆ, కలెక్టర్ గారు అల్లుడు, ఆ, చిన్న అల్లుడు, ఆ, పెద్దంటి అల్లుడు, అన్ని అల్లుడు. 100 days, అవును. దొంగలుడు అన్ని అవును. 100 రోజుల సినిమాలే. అవును. అది నేను చెప్పేవాడిని, ఓ సినిమా ఫెయిల్ అయ్యే వరకు ఇలాగే పెట్టమంటారని. ఉమ్, హలో అల్లుడు అని ఓ సినిమా తీసాం, ఉమ్, అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఉమ్, తర్వాత అసలు మళ్ళీ అల్లుడు అనే పేరు పెట్టమని ఏ నిర్మాత అనలేదు. ఉమ్. అలా ఉంటది అవును. ఓ సెంటిమెంట్. సో ఇప్పుడు మీరు ఉన్నారు సార్, నువ్వు లేక నేను లేని 2 కోట్లు పెట్టి తీశాను, 14 కోట్లు వచ్చింది అన్నారు. ఇప్పుడు 14 కోట్లు పెట్టి తీసిన సినిమా 1 కోటి రూపాయలు కూడా థియేటర్లో వసూలు రాని సినిమాలు బొచ్చడు ఉన్నాయి. అవును. పేర్లు చెప్పమంటే కూడా చెప్తాను, నాకేం లేదు. పెద్ద ఇప్పుడు మేము హీరోలు అని డఫాలు కొట్టుకునే వాళ్ళు కూడా నేను చూశాను. థియేటర్లో, మల్టీప్లెక్స్ థియేటర్లలో 10 మంది కూడా లేదు పట్టుమని. సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోతుందో కూడా తెలియదు. కాకపోతే మార్కెట్లో అన్ని లాంగ్వేజ్లో అమ్ముకుంటారు, రైట్స్ అమ్ముకుంటారు కాబట్టి వాడికి వస్తుందన్న ప్రొడ్యూసర్కి ఒక భరోసా అంతే. అవును. అంతకుమించి ఏమైనా ఉందా సార్? అవును. మరి ఇక్కడ ఎవడు డెస్టినీ ఎవడు ఇది చెప్తారు కదా, ఏదో ఇది చేయరు, ఎవరు రూట్ వాడిదే ఇక్కడ, కాదంటలేదు. కాకపోతే నేను అనేది ఏంటంటే, సక్సెస్ వచ్చినప్పుడు వాడే ఎంజాయ్ చేస్తాడు, సక్సెస్ రానప్పుడు డైరెక్టర్ నెత్తినేస్తారు. అది కామన్ అయిపోయింది. ఇంకా అవన్నీ ఇంకొకటి ఏంటంటే ఫ్యాక్ట్ అది, దాన్ని అంతే. ఇంకోటి ఏంటంటే సార్, దానికి తోడు ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు హీరోల రెమ్యునరేషన్లు. థియేటర్లో రిలీజ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క సినిమా 1000 రూపాయలు, 1200, 1500 టికెట్ రేట్లు. అరే ఇంతగా ఫ్యాన్స్ మిమ్మల్ని లైక్ చేస్తున్నారు, ఫస్ట్ డే ఫ్యాన్స్కి ఒక ఫ్రీ షో ఏమని చెప్పండి, ఒక హీరోని దమ్ముంటే పోయి జీవో తెచ్చుకుంటారు. 1500, 2000 టికెట్ అని. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 10,000 అవుతుంది సార్. ఎవరి సొమ్ము ఇదంతా? ఎవడిచ్చే రెమ్యునరేషన్లో? ప్రొడ్యూసర్లు మేము ఇస్తున్నారు అన్న ఫీలింగ్లో బతికేస్తున్నారు. ఆడియన్స్ డబ్బులు సార్ ఇవన్నీ. అవునా కదా? మీరు చెప్పండి, ఒక సినిమా డైరెక్టర్గా. ఈ ఇంటర్వ్యూలో నేను తంబలేనేయాలి, ఎందుకంటే నువ్వు మాట్లాడినది జనరల్ గా మాట్లాడుకోవాలి కదా కొన్ని. కరెక్టే. అన్నీ ఇప్పుడు ఎలా ఉంటదంటే, అందరికి అన్నీ తెలుసు, బట్ ఇక్కడ
కమర్షియల్ ఫీల్డ్ ఇది. అవును. ఎవరితో ఏం చేస్తే లాభం ఉంటుందో వాళ్ళతో అదే చేస్తారు. సొంత తమ్ముడైనా చేయరు, సొంత కొడుకైనా చేయరు. నా కొడుకు వీడి మీద 2 కోట్లు పెడితే వస్తో రాదో అనే ఆలోచనలో చేయనోళ్ళు కూడా ఉన్నారు, తెలుసు ఉన్నారు కదా. ఉన్నారు ఉన్నారు బయట వాళ్ళు నమ్మి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే మనం ఎవరిని ఏమనలేం. నా మట్టుకు నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మనకి దేంట్లో స్ట్రెంత్ ఉందో దాంట్లో ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఫ్లోలో మనకి ఏ అవకాశం వచ్చిందో దాన్ని సద్వినియోగం చేసుకుని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి ఏ టెక్నాలజీ వస్తో ఏమొస్తో తెలియదు, ఎప్పుడు ఏ ఉద్యోగం పోద్దో, ఏ ఫీల్డ్కి ఏమవుద్దో తెలియదు. చిత్ర పరిశ్రమకి ఇంత గడ్డు రోజులు వస్తాయని ఎప్పుడన్నా అనుకున్నా? ఏమొచ్చింది అంతగా కష్టం? ఇప్పుడు ఏ థియేటర్ రావట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కను ప్రొడ్యూసర్స్ కూడా ఫుల్ గొడవ. అది కర్రకి పాముకి అనే సామెత లాంటిది. ఎందుకంటే వాళ్ళదే కరెక్టే వీళ్ళదే కరెక్ట్ అనేట్టు ఉంటుంది. బాగా ఆడియన్స్కి బాగా మంచి క్వాలిటీతో మంచి సినిమాలు తీస్తున్నాం మేము, ఈ టికెట్ రేట్లు చాలు అని ప్రొడ్యూసర్స్కి ఉంటుంది. వాళ్ళకేమో సింగిల్ థియేటర్స్ సఫర్ అయిపోతున్నారు, వాళ్ళకి మీకు వచ్చే లాభాల్లో కొంత ఇవ్వండి, పర్సంటేజ్ అయితే బెటర్ అని వీళ్ళు అంటూ ఉంటారు. ఇంక ఇదంతా మనం ఓ పట్టాన్ని తేలేదు కాదు. ఎందుకంటే ఇద్దరు సైడ్ న్యాయం ఉందని అంటే ఇంకా పెద్దలు ఎలా డిసైడ్ చేస్తారో అది చూసుకోవాలి తప్ప మనం ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పలేం. ఓకే, ఇప్పుడు మొన్న సునీల్ గారు కను ఆ ప్రొడ్యూసర్ నాగవంశీకి ఫుల్ ఫైట్ కదా సార్. అవును, డైలాగ్ వారు అంటే పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరిది తప్పని నేను అడగను కానీ సార్, అది ఎంతవరకు తీసుకెళ్తుంది రేపు? అంటే రేపటి రోజున మీరు అన్నట్లుగానే సినిమా మారిపోయింది, వైడ్ రేంజ్లో ఆలోచిస్తున్నారు, మీరు అన్నట్లుగానే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. సో ఏదున్నా కానీ ఆ భారం అంతా పడేది ఆడియన్స్ మీదే పాపం. అదే అన్నిటికంటే కూడా పెద్ద సినిమాలు వదిలేస్తే చిన్న సినిమాలతో కంపేర్ చేసి ఓటీటీ అనేది డామినేట్ చేసింది. అవును, ఎందుకంటే ఒకప్పుడు ఒక వైడ్ స్క్రీన్లో సినిమా చూస్తే ఉండే తృప్తి, వెళ్తున్నాం అంటే ఉండే ఫీలింగు, వెళ్ళొచ్చాక ఉండే సాటిస్ఫాక్షన్ అదంతా వేరుగా ఉండేది. ఓకే, థియేటర్ నుంచి హాల్లోకి టీవీ రూపంలో మనకి సినిమా హాల్లోకి వచ్చాక కొంత తగ్గింది. అవును, ఇప్పుడు డైరెక్ట్ జేబులోకి వచ్చేసింది ఫోన్లో. ఇప్పుడు నేను ఎందుకు అన్ని వేలు ఖర్చు పెట్టి అన్ని పాప్కార్న్లు కొని ఫ్యామిలీని తీసుకుని అలా ఎందుకు వెళ్తాను నేను? సో తర్వాత ఓటీటీ డైరెక్ట్ థియేటర్ అయిపోయింది మనకి. అవును, ఫ్యామిలీ థియేటర్ అయిపోయింది. అవును, ఇది వరకు థియేటర్లో ఆడే వాటికి హీరోలు గట్ట ఇంట్లో స్క్రీన్ పెట్టుకుని ఆ ట్యూబ్ ఇంకోటో పెట్టి సినిమా బిఫోర్ రిలీజ్ ఎలా చూసేవారో అలాగే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ప్రతి ఇంట్లోనూ ఎందుకు వచ్చేస్తుంది కదా అన్నట్టు ఉంది. అవును సార్. ఇప్పుడు మరి థియేటర్కి అది ఎంత థ్రెట్ అది సార్. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కొనే వాళ్ళు 3 బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్లో ఒక 3-4 lakhs పెట్టుకొని మంచిగా థియేటర్ డిజైన్ చేసుకుంటున్నారు సార్. చేసుకుంటున్నారు. లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది మనకి. అన్ని ఫ్యామిలీ అందరికి మంచి రిక్లైనర్స్ పెట్టుకుని హ్యాపీగా చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా థియేటర్కి జనం రాకుండా ఉండటానికి థ్రెట్ అయ్యాయి. సో ఇలాంటి స్టేజ్లో థియేటర్ని ఎలా బతికించాలనేది ప్రతి వాళ్ళు ఆలోచించాలి. దానికి తమ వంతు కృషి నేనేది రెమ్యునరేషన్స్ తగ్గించుకుంటారా, బడ్జెట్లు తగ్గిస్తారా, లేకపోతే థియేటర్లో జీవో తీసుకొచ్చి ఇలా పర్సంటేజా, లేకపోతే ఆ పాప్కార్న్ రేట్లు తగ్గిస్తారు, ఏం చేస్తారో ఏం చేసినా సరే ఆడియన్స్ థియేటర్కి రావటానికి ఏం చేయాలో వీళ్ళు చేస్తే డైరెక్టర్లు, టెక్నీషియన్స్, మన రైటర్స్ వీళ్ళందరూ కూడా మంచి కంటెంట్ తోటి సినిమాలు చేసి, ఎందుకంటే కంటెంట్ ఉంటే అవును. ఇప్పుడు మన రాజుగడ్స్ రాంబాయి చూశారు, బలగం చూశారు, కోర్టు చూశారు, ప్రీ వెడ్డింగ్ షూట్ అనే సినిమా కూడా చూశారు. ఇలాగా బాగుంటే చూస్తున్నారు కదా. సో ఇండస్ట్రీ సైడ్ నుంచి కంటెంట్, గవర్నమెంట్ సైడ్ నుంచి కొంత, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూర్చొని సమన్వయంగా ఏం చేస్తే బెటర్ అనేది చేస్తే డెఫినెట్గా థియేటర్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు అన్నట్లుగానే రామానాయుడు స్టూడియోలో సురేష్ ప్రొడక్షన్స్ లో అన్ని సినిమాలు తీశారు మీరు. వాళ్ళకన్నా డబ్బున్న వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. రామానాయుడు గారు కొన్ని 100 సినిమాలు తీశారు, అన్ని లాంగ్వేజ్లో తీశారు, నాట్ ఓన్లీ తెలుగు.
అవును. ఒరియా, బెంగాలీ అటు కూడా తీసుకొచ్చారు ఆయన ప్రొడ్యూసర్గా. కొన్ని వేల కోట్లు ఉంటాయి ఆ సంస్థకి. కానీ అలాంటి సంస్థ సురేష్ ప్రొడక్షన్ కూడా ఇప్పుడు సినిమా, పెద్ద సినిమా, ఒక పాన్ ఇండియా మూవీ ప్రొడ్యూస్ చేయట్లేదు అంటే సురేష్ బాబు గారి మైండ్లో ఏముంది సార్ అసలుకి? నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది. ఆ. ఇప్పుడు రాణా ఇండస్ట్రీలో చాలా మందికి బాంబే ఫీల్డ్ కానీ అన్ని రిలేషన్స్ అన్నీ అతనే కనెక్ట్ చేస్తున్నాడు. ఉమ్. లాంగ్వేజ్ కానీ హిందీ కానీ ఇవన్నీ కూడా చాలా బాహుబలి అప్పుడు కానీ అతనే చేశాడు. అతనికి మంచి కనెక్షన్స్ ఉన్నాయి అనేది ఉంది కదా. ఓకే. సో నెక్స్ట్ జనరేషన్కి వదిలేస్తున్నారు. సురేష్ బాబు అప్పుడు అదేమి ఉండేది కదా, ఓన్లీ తెలుగు ఉండేది. ఉమ్. సో ఆయన ఏంటంటే ఎందుకు వాళ్ళ నాన్నప్పుడే అన్ని లాంగ్వేజ్లు ఉండేది కదా, సురేష్ బాబు గారు ఇంకా అన్ని బాగా తెలుసు కదా ఆయనకు కూడా. తెలుసు అంటే సిస్టము టెక్నాలజీ అన్నీ మారాక అప్డేట్ అయ్యి అన్నీ అంతే అంటారా, లేకపోతే ఇప్పుడున్న హీరోలను మెయింటైన్ చేయలేమనా? కొంత అది కూడా ఉంటుంది. ఇదే కదా మెయిన్. ఇప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసర్ వెళ్ళి ఫోన్లో కానీ ఇంటికి వెళ్ళి కానీ టచ్లో ఉండేలాగా అలాంటి ప్రొడ్యూసర్స్ ఉండలేరు కదా. అలా ఉండలేక అలా టచ్ అప్పుడు ఆయనకి యాక్చువల్గా ఆయన ఇంట్లోనే బోల్డ్ మంది హీరోలు ఉన్నారు. నాగ చైతన్య ఉన్నాడు, రాణా ఉన్నాడు, మన వెంకటేష్ బాబు ఉన్నాడు. వాళ్ళతో చేసుకుంటే సరిపోద్ది కదా, చేస్తున్నారు కదా ఎలాగోని. మీరు అన్నట్లుగా వేళ్ళ మీద లెక్కేసుకోవచ్చు వాళ్ళ మీద చేసే సినిమాలు కూడా. వాళ్ళకి కూడా ఎక్కువ బయట ప్రొడ్యూసర్స్ వాళ్ళ సినిమాలు కూడా. అంటే వాళ్ళు రిస్క్ ఎందుకు అనుకున్నారు అంతే. ఇంకోటి ఏంటంటే ఒక ఏజ్ వరకు రిస్క్ చేస్తారు. ఒక 60-65 వచ్చాక రిస్క్ చేసి ఏదైనా పోగొట్టుకుంటే రికవర్ చేసుకునే ఏజ్ ఉండదు. అది కూడా తెలివైన వాళ్ళు ఆలోచిస్తారు. ఓకే. అల్లు అరవింద్ గారు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎవరైనా అంతే అంతే. అది అలా ఆలోచించడం తప్పు కదా, స్మార్ట్నెస్. సక్సెస్ని బట్టే మనిషికి విలువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సక్సెస్ అన్నారు కాబట్టి సార్, అప్పుడులో హీరోయిన్స్ ఒక సినిమా హిట్ అయిందంటే కంటిన్యూగా అదే హీరోయిన్ పెట్టేవాళ్ళు. అది ఫస్ట్ నుంచి ఉంది అనుకోండి, అది వేరే విషయం. మీ టైంలో మేము ఎక్కువ చూసాం 90s 2000s కూడా. ఇప్పుడు ఆదిత్య అగర్వాల్ గారు ఉన్నారు. ఆమె ఒక సినిమా హిట్ అయ్యేసరికి కంటిన్యూగా ఇంద్ర దాకుందాము మళ్ళీ. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, వసంతం నడిచింది ఆమె ట్రెండ్ అంతా. తర్వాత ఇంకొక హీరోయిన్ ఆమె పేరు ఏదో ఉంది, ఆమె కూడా కంటిన్యూ. కానీ ఆదిత్య అగర్వాల్ గారు చూడటానికి కూడా నార్త్లాగా అనిపించరు. ఆమె మన సౌత్, మన తెలుగు లాగే అనిపిస్తారు. అంత పెద్ద పీక్ కెరీర్ను చూసినామా, ఒక్కసారిగా పతనం అయిపోయిందా, లేకపోతే ఇండస్ట్రీ వల్ల మిస్గైడ్ వల్ల అట్లా అయిపోయిందా, లేకపోతే కొంతమంది పేరెంట్స్ అంటారు, కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అంటారు. మీరు ఆమె దగ్గర నుంచి చూశారు కాబట్టి తన మైండ్ సెట్ ఎలా ఉండేది సార్ అసలు ఆ టైంలో? చిన్న ఏజ్లో వచ్చారు కాబట్టి. అంటే ఆ అమ్మాయి అంత మెంటాలిటీ మంచిది, వెరీ స్మార్ట్ ఏం కాదు, కానీ వాళ్ళ ఫాదర్ బాగా లీడ్ చేసేవాడు. ఓకే. సో ఒక స్టేజ్ తర్వాత పెళ్లి చేసాడు అతను. పెళ్లి చేసిన తర్వాత బాడీ షేప్ అవుట్ అయింది. ఆ అమ్మాయికి మళ్ళీ నటించాలని ఉండేది. సో బేట్రియాటిక్ సర్జరీ ఏదో చేయించుకోవాలనే దాంట్లో ఆ అమ్మాయి కొంచెం ఐసీయూలోనే చనిపోయింది. ఓకే. బట్ అంత క్రితం ఏదో తనేయో అనుకుని అన్నీ జరక్క. అంటే ఏమనుకుంది సార్? అంటే కెరీర్ ఇలాగే ఉండాలి, ఇలాగ బాగా ప్లాన్ చేసుకోవాలి అని. వాళ్ళ సిస్టర్ కూడా వచ్చింది కదా హీరోయిన్, అతిథి అగర్వాల్, గంగోత్రి. అలా అనుకున్నప్పుడు హీరోయిన్గా చేసుకునే వాళ్ళు వాళ్ళకాళ్ళు లవ్ చేసి ఇష్టపడి చేసుకుంటే ఓ పద్ధతి, ఇంట్లో వాళ్ళు ఫోర్స్డ్గా పెళ్లి చేసుకుంటే అంత ఏమనలేరు. ఎందుకంటే ఇక్కడ లైఫ్కి అక్కడ లైఫ్కి అసలు సంబంధం ఉండదు కదా. ఏదో అలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని అనేవారు. మరి ఈ నువ్వు లేక నేను లేనప్పుడు ఏదో చిన్న గొడవ అయితే తరుణ్కి ఆదిత్య అగర్వాల్కి కూడా ఒకే ట్రైన్లో పంపించారంట మీరు? పంపించడం కాదు కానీ అదే నిండు గోదావరి కదా ఈ ప్రేమ అనే సాంగ్కి వెళ్తున్నాం. టికెట్ ఇప్పుడు ఒకే కూపేలో నేను, ఆదిత్య అగర్వాల్, తరుణ్ ఉన్నాం. అప్పుడు వీళ్ళిద్దరు ఏదో అలిగి మాట్లాడుకోవట్లేదు. నాకు సాంగ్ అంతా చాలా బాగా రావాలి, వీళ్ళేమో ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో, అలిగారు అది ఇది అని చెప్పి కొంచెం మాట్లాడి వాళ్ళిద్దరి మధ్యన సయోజి క్రియేట్ చేసి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యేలాగా చేసి తర్వాత సాంగ్ చాలా బాగా చేశారు. అలకలు ఏముంటాయి, చిన్న చిన్న ఈగోలు అంతే అంతే. సో తన మైండ్ సెట్ మామూలుగా అయితే పాజిటివ్గా ఆలోచించేది ఎప్పుడు. మంచి అమ్మాయి,
కాంప్లికేషన్ అసలు ఉండేది కాదు. ఓకే. సో తెలుగు కూడా నేర్చుకుందన్నారు తర్వాత. తెలుగు అంటే మా సినిమా అప్పుడు మేమే నేర్పాం. సురేష్ బాబు అమ్మాయికి తెలుగు సరిగ్గా వచ్చేది కాదు, నువ్వు లేక నేను లేనిలో ఆ సీన్లు పట్టుకెళ్ళి కొంచెం ట్రైనింగ్ ఇవ్వమ్మా అనేవాడు ఆయన. ఓకే. సురేష్ గెస్ట్ హౌస్కి వెళ్ళి నేను చెప్పేవాడిని డైలాగులన్నీ ప్రాక్టీస్ చేయించి. కానీ సూసైడ్ చేసుకుంది అంటుంటారు సార్ మరి ఆదిత్య అగర్వాల్ యూఎస్లో. సర్జరీ ఫెయిల్ కాదు, సూసైడ్ చేసుకునేది. అది అంత బాంబేలో ఎక్కడో జరిగింది, మనకేం తెలుస్తుంది, అన్ని ఊహలే. ఓకే. కానీ ఇలా మీరు అంటే ఇప్పుడు తర్వాత ఉదయ్ కిరణ్ కానీ ఎంతోమంది యంగ్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ తర్వాత వాళ్ళ కెరీర్లో సక్సెస్ అవ్వక ఇలాంటి డిసిషన్స్ తీసుకున్నారంటారా, లేకపోతే పర్సనల్ రీజన్స్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అలాంటి రీజన్స్ తీసుకొని అంటే లైఫ్ని 30-35 సంవత్సరాలలో అంటే చాలా చిన్న ఏజ్లో పీక్స్కి వెళ్ళిపోయి అది లాంగ్ రన్ లేక మళ్ళీ ఫాల్ వచ్చి ఆ ఫాల్ని తట్టుకోలేక డైజెస్ట్ చేసుకోలేక, ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లైఫ్ ఇలా ఉంటుంది, ఫెయిల్యూర్ వస్తే ఎవడో మన దగ్గర రాడు, సక్సెస్లో ఉన్నప్పుడే కొంచెం మనం 4 రాళ్ళు వెనకేసుకోవాలి, తర్వాత మన లైఫ్ మనం దర్జాగా కాల్ మీద కాల్ వేసుకుంటే ఎవడో మనం వచ్చినా రాపోయినా మనకేంటి అని ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఫినాన్షియల్గా. కానీ ఇప్పుడు హీరోలకి ఫినాన్షియల్గా ఉంటుంది, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళని ఫంక్షన్స్లో ట్రీట్ చేసే విధానం కానీ ఇవన్నీ తేడాలు వచ్చేసేటప్పుడు తట్టుకోలేరు కదా. చెప్పాలంటే మహానటిలో జమినీ గణేష్ గారిని చూపిస్తారు అట్లనే, అంతే కదా. ఇప్పుడు అది తట్టుకోలేక ఈ వీడిపోయి ఇలాగ ఇవ్వలేక ఇలా బతకలేక అలాగా రాంగ్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మనలో. అదేంటంటే వాళ్ళ మానసిక పరిస్థితిని మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీరు అన్నారు ఒక మాట, ఫైనాన్షియల్గా చాలా బాగా ప్లాన్ చేసుకోవాలి, ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. అది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా చూస్తున్నారు కాబట్టి నేర్చుకున్నారు. ఇప్పుడు మోహన్ బాబు, అది ఎవరో మురళీమోహన్ గారు కానీ శోభన్ బాబు గారు కానీ చంద్రమోహన్ గారు కానీ చెప్తూ ఉంటారు కదా, ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని హీరోయిన్లకు కానీ తోటి ఆర్టిస్టులకు కానీ ఎవరికైనా. మనిషిని నమ్మటం అనే దానికంటే కూడా వాళ్ళు చెప్పింది భూమిని నమ్మితే మనిషి బాగుంటాడు అనేది, అది ఫాలో అయితే ఎవరికైనా బాగుంటుంది. అర్థమైంది. అంటే రియల్ ఎస్టేట్లో చాలామంది చాలా బాగున్నారంటే రీజను భూమిని నమ్ముకోవటం కదా. ఓకే. అలా మీరు కూడా బాగా కొన్నారంట కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ లైన్లో కాశీ గారి ఒకటి ఉంది అంటారు. ఏ అపార్ట్మెంట్కి వెళ్ళి నేను ఇంటర్వ్యూలకి మీ ఆపోజిట్ది విశ్వనాథ్ గారిదే. అదేంటి పెద్ద విశ్వనాథ్ గారు బాగానే సంపాదించారు అనుకోండి. ఆయన కాదండి, ఇంకొక ఆయన ఉన్నారు కదా యాక్టర్ కమ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గారు. మరి అంత కాదు కానీ ఏదో చేసినట్లు బాగానే ఉంది. ఒక 40-50 ఇల్లులు ఉన్నాయంట హైదరాబాద్. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ. అంత ఎగ్జాగరేషన్. సంతృప్తికరంగా ఉంది, హ్యాపీగా. అంటే నేను చెప్పాను కదా, మనం దేనికి లిమిట్ ఉండదు కదా. బేసిక్గా ఇండస్ట్రీకి రాకముందే నేను రీజనబుల్లీ వెల్ ఆఫ్ రోషన్, నాకు అసలు ప్రాబ్లం లేదు. ఓకే. ఎందుకంటే నాకు బేసిక్గా బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నాకు ఉన్న ఒకే ఒక అది హ్యాబిట్ అంటారు ఏమంటారు ఏంటంటే సాయం చేయటం అంటే ఇష్టం, చారిటీస్. ఓకే. ఎవరన్నా అది ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరన్నా అడిగిన వాళ్ళకి ఎంతో కొంత. అది మా డైరెక్టర్స్ అసోసియేషన్లో ఉన్నప్పుడు కూడా నన్ను బంపర్ మెజార్టీతో గెలిపించడానికి రీజన్ కూడా అదొకటి. ఓకే. ఎందుకంటే మాట సాయం, మనీ సాయం, నాతోటి డైరెక్ట్ చేసిన వాళ్ళ సినిమాలకి వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉండటం, హెల్పింగ్ నేచర్ అనేది ఫస్ట్ నుంచి కూడా నాకు ఇష్టం. ఓకే. అలాగే డబ్బు విపరీతంగా సంపాదించాలి అనేది ఉండదు. తర్వాత పోలిక అసలు ఉండదు వేరే వాళ్ళతో. అస్సలు ఆడు ఆ పొజిషన్కి వెళ్ళాడు, నేను ఇక్కడే ఉన్నాను, అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలని అసలు మైండ్లో రాదు. ఇప్పుడు మీది రేంజ్ రోవర్ వాడే రేంజ్ ఇప్పుడు ఏం వాడుతున్నారు మరి? కార్లు. అదే నేను నార్మల్ గా అయితే ఆ రేంజ్ మీకు ఉంది, మాకు తెలుసు. అది కొనాలని ఎప్పుడు అనుకోరు, అంతేనా? అంటే వాటి మీద నాకు అంత నమ్మకం ఉండదు, అంత ఆసక్తి ఉండదు. కార్ల మీద నాకు ఎలా ఉంటుంది అంటే
ఏదైనా ఒకటి వాడుతూ ఉంటే చాలా మంది అది అమ్మేసి వెంటనే మళ్ళీ కొత్తది మార్చేసి ఇంకొత్తది వస్తే ఇంకోటి మార్చేస్తారు అంటారు కదా. నాకు అలా ఉండదు. స్టేటస్ చూపించుకోవాలి కదా మరి. అది ఉంటది. మన హైదరాబాద్ లో ఎక్కువ వచ్చింది అది ఇప్పుడు. అది ఉంటది. నేను అది మనకు చాలా సర్వీస్ చేసింది కదా, ఆ కార్ని ఎలా అమ్మేస్తాం, ఆ సూపర్ కార్ని ఎలా చేసేస్తాం అని నన్ను అందరూ తిట్టి అవసరం అయితే ఇంకా ఏమ్మా అదే తిరుగుతున్నాం ఏంటని తిట్టే రేంజ్ వచ్చినా కూడా నేను పట్టించుకోకుండా ఉన్న కార్లు ఉన్నాయి. నా ఫస్ట్ స్కూటర్ కూడా నేను అమ్మలేదు. ఇప్పుడు కూడా ఉందా? ఊర్లో ఉండేది, అది ఎవరో వాడతానంటే వాడుకోమన్నా. అంటే బేసిక్ గా సెంటిమెంట్ అనేది ఉంటది కదా. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఏ కారు కొన్నారు? ఫస్ట్ శాంత్రం అనుకుంటా. ఫస్ట్ శాంట్రో, ఇంకా తర్వాత ఏదో వెర్నా, ఇంకా అవన్నీ ఎందుకు కానీ. సో ఈ నాకు బేసిక్ గా లగ్జరీ వెహికల్స్ జోలికి వెళ్ళాల. లగ్జరీ అనే దాని మీద పెద్ద అంత ఆసక్తి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు రీజనబుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి తర్వాత మొత్తం అన్ని చూసేయిన తర్వాత ఏముంటది, ఓ వెళ్ళిపోవాలి, అది చేసేయాలి ఇది చేసేయాలి అనేది కూడా ఉండదు. ఓకే, హ్యాపీగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, వీలున్నంతలో సాయం చేయాలి, ప్లెజెంట్గా ఉండాలి. పలానా కాశీ ఎప్పుడు చూసినా ఒకలాగే ఉంటాడు అనేలా ఉండాలి. ఇప్పుడు ఎవరెందుకు, ఉదాహరణకి నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ మనం ఎక్కడో చేసాం, అప్పటికిప్పటికి నాలో ఏమైనా మార్పు ఉందా? ఏం లేదు. అది కోరుకుంటాను నేను. ఎందుకంటే మనం మనంగా ఉండాలి. ఓకే, మనలో మార్పు అనేది రాకూడదు. అలాగే ఇప్పుడు ఎదటోళ్ళలో ఉందనుకో, మనం తనలో అలా ఉందా అని మనం దూరంగా ఉంటాం తప్ప తను అలా ఉన్నాడు ఏంటి అని బాధపడడం కూడా ఉండదు. ఇప్పుడు మీరు నార్మల్ హీరోలుగా లైఫ్ స్టార్ట్ చేసిన చాలా మందిని హీరోస్ని చూశారు. వాళ్ళ సినిమాలలో కూడా ఒక ఫాదరో బాబాయో అన్నో వేషం వేశారు. ఎన్నో సినిమాలు, ప్రభాస్ కావచ్చు, అందరు పెద్ద పెద్ద హీరోలు. ఇప్పుడు వాళ్ళు పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టార్స్ అయ్యారు కదా. ఎలా ఉండేది అప్పటికి ఇప్పటికి వాళ్ళ మధ్య డిఫరెన్స్? ప్రభాస్ అంటే ఏమని చెప్తారు? మిర్చి టైం, డార్లింగ్ టైం. ఓన్లీ ప్రభాస్ గురించి నువ్వు అడిగావు కాబట్టి, ఆయన సినిమాలను బట్టి రేంజ్ని బట్టి అసలు మనిషి మారడు. ఆయన చాలా మంచోడు. జనరల్గా అందరూ చెప్తారు కదా, సినిమా ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి అనూహ్యంగా విజయాలు వచ్చేయచ్చు, అనూహ్యంగా స్టార్డమ్ వచ్చేయచ్చు, ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకే, కొంతమంది మారొచ్చేమో కానీ కొంతమంది మారరు. ఇప్పుడు తనైతే మారినట్టు నేను ఎక్కడ వినలేదు కూడా. బాగా మాట్లాడతాడు, అందరితోటి చాలా అందరికీ సాయం చేస్తూ ఉంటాడు, అందరికీ మంచి ఫుడ్ పెడతా ఉంటాడు, ఫ్యామిలీని బాగా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కృష్ణరాజు గారు లేడు, వాళ్ళ ఫ్యామిలీని ఎంత అండగా ఉంటాడు, వాళ్ళ బ్రదర్కి ఎంత ఇదిగా ఉంటాడు. ఒక పెద్దనాన్నగారు పోతే 10 కోట్లు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మరి అవన్నీ ఎన్నో ఊర్లు వచ్చినాయి అంట రోజు. అవన్నీ క్వాలిటీస్ అలా ఉంటాయి. 10 కోట్లు 14 కోట్లు అయిందన్నారు నిజంగానే భోజనాలకే. పెద్ద హీరోలు ఎవ్వరు స్టాండర్డ్గా ఇప్పుడు బాగా మంచి పేరున్న హీరోలు ఎవ్వరు కూడా ఎగిరెగిరి పడరు. కాకపోతే కాంపౌండ్ లో కొంచెం వీళ్ళు ఎక్కువ, అంటే మేనేజర్స్, పిఆర్ ఎక్కువ చేశారు తప్ప, దూరం పెంచేశారు. ఇప్పుడు వాళ్ళు చేసే అడావుడు తప్ప. ఎందుకు ఏదో ఇంటర్వ్యూలో చిరంజీవి గారు టూత్ పేస్ట్ కూడా వేస్ట్ అవ్వకూడదని లాస్ట్ దీని వరకు కూడా నేను జాగ్రత్తగా ఉంటాను, ఇళ్లలో లైట్లు అన్ని ఆర్పేస్తారని. అవునవునవును, విజయ్ దేవరకొండను ఆయన ఇద్దరు చేసినప్పుడు అవును, అది క్యారెక్టర్ని చూపిస్తుంది కదా. బాలయ్యబాబుకి ఏ ఫుడ్ పెట్టినా తింటాడు ఆయన. వాళ్ళ జనరేషన్ వరకు బాగుంది సార్. నెక్స్ట్ వచ్చిన జనరేషన్కి ఏంటంటే వాళ్ళు మంచోళ్ళే కాదని చెప్పట్లా, వాళ్ళ చుట్టూ కొంతమంది చేరారు కదా, వాళ్ళు మటుకు ఎప్పుడైనా సరే హీరో కూడా అంత బిల్డప్ ఇయ్యడు సార్. ఇప్పుడు మీరున్నారు, ప్రభాస్ గారినో ఒక జూనియర్ ఎన్టీఆర్ గారినో కలిసే యాక్సెస్ ఉందా మీకు? ఎవరికీ ఉండదు, ఎవరికీ ఉండదు. అది చెప్తున్నా, అదే అంటున్నాను. అది దాన్ని ఏమంటారంటే క్వార్టరీ అంటారు. అది సక్సెస్ వచ్చినప్పుడు ఫామ్ అయిపోద్ది. ఆ క్వార్టరీలో ఉండిపోయి బయట ప్రపంచాన్ని తెలియని వాళ్ళేమో చాలా మిస్ అవుతారు. అవును, తెలుసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సార్ వీళ్ళు సినిమా హీరోలు సార్, ఈ క్వార్టరీ వల్ల పెద్ద పెద్ద కోటలే కూలిపోయినాయి సార్. ఆఫ్టర్ ఆల్ మనమెంత, అవును, అంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులే
డిపాజిట్లు లేకుండా ఓడిపోయి అవును. ఖాళీగా కూర్చోంటున్నారు రాష్ట్రాలు వెళ్ళిన ముఖ్యమంత్రులు. అవును ఆ? అవును. ఎంతమందిని చూడలేదు సార్. ఈ ఏంటో లేదు సార్, అది మీరు అన్నట్లుగానే కోటరీ వచ్చిన తర్వాత హీరోలకి ఫ్యాన్స్కి లేకపోతే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి చాలా 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 గ్యాప్ వచ్చేసింది. ఇది అంత ఇక్కడ కూడా access ఎలా లేదు ఇప్పుడు. ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే ఓ సినిమా కష్టపడి ఉమ్, ఎంతో డే అండ్ నైట్లు కష్టపడి టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ పనిచేస్తారు. ప్రివ్యూ వేస్తుంటే ఆ గేట్ గార్డ్ ఉండేవాడికి ఉంటుంది పవర్. ఉమ్. ఆడు ఎవరిని పంపిస్తే ఎవరు వాళ్ళే పంపిస్తే లోనకి వాడు, అవును. అలా ఉంటుంది ఇండస్ట్రీలో. ఇప్పుడు వీళ్ళ చుట్టూ ఉండే ఆ బౌన్సర్లు ఆడికి వీళ్ళకి ఏం సంబంధమో తెలియదు, లేకపోతే మేనేజర్లు లేకపోతే సెక్రటరీలు ఇలా ఉంటారు కదా. ఉమ్, ఉమ్. అది ఏంటంటే స్టాండర్డ్గా ఉండదు. అది అంటే నేను అంటే తప్పు అక్కడున్న అదే మేనేజర్ ఖాళీ అయిపోయి బయటకు వచ్చాక ఆయన పట్టించుకునేవాడు ఒక్కడు కూడా ఉండడు. అవును. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు సపరేట్గా వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి సపరేట్ చేరేసినప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు అవాయిడ్ చేసినవి ఉన్నాయి, మనం చూసాం. తీసేయండి, నార్మల్గా అందరితో పాటు నాకు వేయండి, వాళ్ళతో పాటు కూర్చుంటానని వాళ్ళని కూడా చూసాం. నేను అమెరికా ఒక ప్రోగ్రామ్కి వెళ్తే నాట్స్కో దేనికో అనుకుంటా, ఒక హీరో వచ్చారు, నాట్స్ తానాను వస్తే ఇంకా ముందు వరుసలో అందరూ పెద్ద పెద్ద బిలీనియర్సే. అమెరికాలో ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా సార్, ప్రతి ఓడి బిలీనియరే, మన తెలుగువాడు. అంటే స్పాన్సర్లు ఆ షోలకి. హీరో వస్తున్నారని ఆయన చుట్టూ ఉన్న కోటరీలో ఉండే కొంతమంది ఎవరో చెప్పారని అప్పుడు దాకా హ్యాపీగా ఉన్న లైను ఒక పావు గంటలో చెల్లా చెదురు చేసేసి వచ్చిన కొంతమంది పొలిటీషియన్స్ని అటెళ్ళండి ఇటెళ్ళండి, అక్కడ బ్లాక్ గోడ్స్ మనకు తెలియదు కదా వాళ్ళకి, వీళ్ళు ఎవరో కూడా నెట్టేయటం తోసేయటం ఇలా పెట్టి సర్కిల్ని ఈ పెట్టేశారు, తాళ్ళు గీళ్ళు అన్నీ ఐరన్ రాడ్స్ పెట్టేసి మిడిల్ వరకు 2 సోఫాలు వేశారు. అవును, షో అయిపోయే వరకు ప్రతి ఓడి తిట్టుకోవటమే సార్. అది చాలా మంది సఫర్ అవుతారు. అది అది ఇండివిజువల్గా కూడా ఎలా ఉండాలంటే, సపోజ్ నా విషయంలో చెప్తున్నాను నేను. మా ఊరు, నేను ఒక కుగ్రామం నుంచి వచ్చాను కదా. సో ఇక్కడ ఒక ఐడెంటిటీ ఉంది మనకి, ఒక సెలబ్రిటీ హోదానో లేకపోతే ఒక ఇన్ని సినిమాలు చేశారనో ఒక హిస్టరీ అని ఉంది. మా ఊర్లో ఇంత కూడా తెలియదు. నేను వెళ్తే అసలు చూపించను, అప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. ప్రతి ఓళ్ళతోటి క్లోజ్గా మాట్లాడతాను, ఇంటికి వెళ్ళిపోతాను. నా ఫెయిల్యూరు నా సక్సెస్ వాళ్ళకి తెలియదు. మనం ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు ఏం అలాగే బట్టి నాకు అది కోరుకుంటాను నేను. ఏంటంటే ఈ మధ్యన సినిమాలు చేయట్లేదా అని కానీ, లేకపోతే ఈ మధ్యన ఏంటి ఆ సినిమా లేదు, ఇలాంటివి ఉంటాయి కదా డిస్కషన్స్, అంటే కొంచెం జర్నలిస్టుల క్వశ్చన్లు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి, ఇలాగా. ఆ ఊళ్ళో ఆ టాపిక్ ఉండదు. ఎప్పుడు వచ్చావు, ఎన్ని రోజులు ఉంటావు, వాళ్ళు నచ్చింది ఉంటే వాళ్ళు పెడతా ఉంటారు. మనం ఫ్రెండ్స్ పాత వాళ్ళందరినీ ఇక్కడ మనకి 10 ఏళ్ళకి వచ్చి పెట్టాలంటే 1 నిమిషంలో అయిపోద్ది, అక్కడ 1 వారం రోజులు పడుతుంది. 6 రోజులు పడుతుంది. అవును, ఏం కావాలో తినండిరా చేయండిరా సరదాగా. అది కోరుకుంటాను నేను. మా ఊర్లో మర్చిపోయాను నీకు, ఇల్లు బాగా కట్టారంటే 100 ఎకర్లో ఏమో. అది చూసిన వాళ్ళందరూ ఏంటి ఊర్లో ఎంత ఎప్పుడో వస్తాడు కదా ఎందుకు కట్టాడు అంటారు. ఇట్స్ మై డ్రీమ్. ఎన్ని ఎకరాల్లో కట్టారు? ఎకరాలు కాదు, మామూలు 1200 గజం ఊర్లోనే. పెద్దగా కట్టారా? పెద్దగా, బాగానే నాకు కంఫర్టబుల్ గా చూస్తే చాలా బాగుంది, ప్లెజెంట్ గా ఉంది అనేలా ఉంటది. బాగా మంచి బడ్జెట్ లోనే కట్టాను. బడ్జెట్ చెప్పను కానీ నేను, అంటే మాకు పాతిల్లు ఉంది, మా నాన్నవాళ్ళు కట్టిన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటది, కేరళ హౌస్ లా ఉంటది. మా ఊర్లో నాకంటూ ఒక డ్రీమ్ ఉంది. మా పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ మానవాళ్ళు కానీ ఎవరు వచ్చినా ఒక 5-6 బెడ్రూమ్లు ఉండాలి, కార్ లోపలికి వెళ్ళిపోవాలి. బంజారా హిల్స్ లో కొన్ని ఇళ్ళు ఉంటాయి కదా, బంజారా హిల్స్ టైప్ అక్కడ కట్టారు. కార్ పార్కింగ్ ఉండాలి, పక్కన ఇంట్లోనే మామిడి చెట్లు అయి ఉండాలి, ఆ పళ్ళు మనం కోసుకుని తినాలి. ఇలాంటి కొన్ని డ్రీమ్స్, పిచ్చి డ్రీమ్స్ ఉండేవి చిన్నప్పుడు. సో అవి తీర్చుకోగలిగిన కెపాసిటీ వచ్చినప్పుడు తీర్చుకోవాలి కదా అని కట్టేశారు. ఓకే. టౌనా లేకపోతే చిన్న పల్లెటూరా? పోలవరం ప్రాజెక్ట్ ఆనుకునే ఉంటుంది. ఇప్పుడు మామూలు మా ఊర్లో నిజంగా నువ్వు హోమ్ టూర్ చేస్తే అసలు ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి. ఓ పోలవరం ప్రాజెక్టు, మహాందేశ్వర స్వామి టెంపుల్, 1000 acres లేక్, ఎలిఫెంట్ హిల్స్. ఇప్పుడు టూరిజం పెద్ద హబ్ అయిపోతుంది అక్కడ. పేరెంట్ పెళ్ళి అంటారు కదా, బోట్లు అన్ని మా ఊరి దగ్గరే.
భవిష్యత్తులో చాలా సూపర్గా ఉంటుంది. ఓకే. అది నేను వెళ్ళొస్తుంటారు అప్పుడప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు అందరూ? 27th వెళ్తున్నాం మేము. ఓకే. వెళ్ళి వారం రోజులు 10 రోజులు అలా ఉంటాం. సో ఇప్పుడు అక్కడే వంట అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు కాలక్షేపం ఎంజాయ్ చేస్తున్నారు, చుట్టాలు, రిలేటివ్స్, అన్నీ ఇంకా నేను చెప్పాను కదా, అన్ని మూమెంట్స్. రేపు షూటింగ్ ఉంది 4 రోజులు అయిపోద్ది. అయింది మన్నాడే బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ మా మామగారు ఊర్లో కొండేపూడి అని ఉంది, జాతర చాలా బాగా చేస్తారు. 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఓకే. వాళ్ళందరూ ఇన్వైట్ చేశారు. అక్కడ సరదాగా గడుపుతాం, అందరం కలిసి వెళ్తాం. మళ్ళీ 3వ తారీఖు షూటింగ్ ఉంది. 1వ తారీఖున బయలుదేరి వచ్చేస్తాం. లవ్ మ్యారేజ్ మీది? లేదు అరేంజ్డ్. అరేంజ్డా? సో సినిమా వ్యక్తి అని తెలిసినా పెళ్లి చేసుకున్నారా లేకపోతే? అది మా మామగారు సినిమా వాళ్ళకి పిల్లలు ఇవ్వరు కదా అప్పుడు అసలు. అప్పుడు ఎవరు కానీ నా గురించి మంచి రికార్డు ఉండేది. నీకు తెలియదు కానీ నాకు ఇండస్ట్రీలోనే 12 సంబంధాలు వచ్చినాయి. పెద్ద పెద్ద హీరోయిన్సా? హీరోయిన్స్ కాదు, ఎవరో ఒక డైరెక్టర్ మరదలని, లేకపోతే ఒక కెమెరామ్యాన్ వాళ్ళ సిస్టర్ అని. అంటే కుర్రాడు బాగానే ఉన్నాడు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చేద్దాం అనే టైప్లో ఉంటారు కదా. బట్ నేను మా అమ్మ నాన్న వాళ్ళు చూసిన మ్యాచ్నే చేసుకుందాం, మన ఏరియా అమ్మాయిని చేసుకుందాం అని అక్కడ అమ్మాయిని చేసుకుందాం. 12 సంబంధాలకు వెళ్ళారా చూడటానికి? ఓన్లీ ప్రపోజల్స్ వచ్చినాయా? అడుగుతూ ఉండేవారు ఇండస్ట్రీ వాళ్ళు. అంటే లేదు మా వాళ్ళు ఏదో చూస్తున్నారని చెప్పి స్మూత్గా. నాకు అప్పుడు ఇండస్ట్రీలో చేసుకుందాం అనే ఉద్దేశం ఉండేది కదా. ఓకే ఓకే. బట్ మీ వైఫ్ యాక్సెప్ట్ చేశారండి ఇండస్ట్రీ అనగానే? చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా పాపం వాళ్ళకి. యాక్సెప్ట్ అంటే వాళ్ళ ఇంటి ఆపోజిట్లో ఉండే అతను మా ఊరు అల్లుడు. అతను నా గురించి చాలా బాగా చెప్పాడు. మంచి కుర్రాడు, ఏ అలవాట్లు లేవు, బీకామ్ చదివాడు, మీకు సినిమా ఫీల్డ్లో గొడవ లేకుండా కూడా ఊర్లో 15 ఎకరాల పొలం ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి ఫ్యామిలీ అని ఏదో ఆయన కన్విన్స్ చేయటం అలా అలా. తర్వాత ఫీల్డ్కి వచ్చి మనం కూడా రీజనబుల్గా సెట్ అవటం అంత. మన వల్ల మా మామగారు చాలా ఒక సన్లా చూస్తాడు నన్ను. బ్రాహ్మిన్సే సార్ మీరు? కాదు, చౌదరీస్. ఓకే. మేము కానీ చాలా మంది బ్రాహ్మిన్స్ అనుకునేవాళ్ళు కదా మిమ్మల్ని? నన్ను అనుకునేవారు. అంటే నేను ఎక్కువ బ్రాహ్మిన్స్ తో టచ్ లో ఉండేవాడిని. అంటే ఆదుత్స్ హరి గారు, సత్యానంద్ గారు, వేటూరు గారు, ఇలాగా అప్పలాచారి గారు. ఆ టైంలో నా పేరు కూడా కాశీ విశ్వనాథ్, కాశీ అనేవారు. కొంచెం కలరు, మాట్లాడే విధానం, మాది ఈస్ట్ గోదావరి అయినా సరే ఆ స్లాంగ్ ఉండదు నాకు. ఓకే. అందువల్ల చాలా మంది అలా అనుకునేవారు. ఒక ఇన్సిడెంట్ చెప్తే చాలా ఫన్నీగా ఉంటుంది. చెప్పండి. ఒక అతను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సినాడు. రోజు సిట్టింగ్ అయిపోయాక భోజనం చేశాక నా భుజం మీద అలా చేసుకుని నడుచుకుంటా, కాశీ ఈ కమ్మాళ్ళు మన బ్రాహ్మిన్స్ని తొక్కేస్తున్నారు, నువ్వు డైరెక్టర్ అయ్యాక నాకు ఛాన్స్ ఇవ్వాలి అని డైరెక్ట్గా నాతోటే అన్నాడు. నేను చెప్పలేదు, అలాగే అలాగే తప్పకుండా అన్నాను. మన్నాడు ఎవరో చెప్తే ఇంకా బిక్క చచ్చిపోయి, అందరూ నీలా ఉండరు, కమ్మాళ్ళు నువ్వు స్పెషల్గా ఉంటావు, అది అని మొదట. ఇందుకే ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు కదా? అవలేదా? అతను అలాగే ఉన్నాడు. ఓకే. స్ట్రగుల్. రాజ్కోటి దగ్గర పనిచేసేవాడు అతను. సో నిజంగా నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉండేదండి? కమ్మవాళ్ళు తొక్కేస్తారు నిజంగా? నిజంగా చెప్పండి. మరి ఎందుకన్నాడు ఆయన ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది, క్యాస్ట్ ఫీలింగ్ కంటే క్యాష్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఎవరి దగ్గర ఎక్కువ వెయిట్ ఉంటే ఎక్కువ ఉంటాం కాదు, ఇతను పెట్టుకుంటే నాకు క్యాష్ వస్తుంది అంటే పెట్టుకుంటారు అంతే. అవునండి, నిజమండి. ఇది వేరే ఏముండదు. అప్పుడు కూడా టాప్ హీరోలు వాళ్ళ ప్రొడ్యూసర్లు అందరిని చూస్తే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఉంటారా, వేరే వాళ్ళు ఉంటారు. అది జస్ట్ బయట అనుకోవటానికి. ఓకే. అది క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎవరికన్నా కొంచెం ఉంది అని అంటే అది ఎప్పుడు చూపిస్తారంటే, ఒకే అర్హత ఉన్న పోస్ట్కి 3 ఉన్నారు, వాళ్ళు ఎవరినో పెట్టే బదులు మనం ఎవరిని పెడదామని చూస్తారు తప్ప అర్హత లేకుండా అనేది క్యాస్ట్ ఫీలింగే లేదు. ఓకే. అలా ఉండటం కూడా అది చాలా ఫూలిష్నెస్ అని నా ఫీలింగ్. ఓకే ఓకే. సో ఇప్పుడు పిల్లలు కూడా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ, అసలు ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ తెలియదు. వాళ్ళిద్దరు చదువుకున్నారు బాగా. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు? పెద్ద అమ్మాయి అల్లుడు కాలిఫోర్నియాలో ఉంటారు, వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లు ఇద్దరు. ఓకే. రెండో అమ్మాయి అల్లుడు ఇక్కడ మైహోం మంగళాలోనే ఉంటారు. అమ్మాయి ఏమో డెలైట్,
ఆ అబ్బాయి ఏమో ఫైనాన్స్ కంపెనీలో ఎక్కడో చేస్తాడు. ఏదో చేస్తాడు, నేను పెద్ద తెలియదు మీకు కూడా. కనుక్కో అంటే శుభ్రంగా ఉంటారు, బాగుంటారు, మన బాగా చూసుకుంటారు రెస్పెక్టివ్గా. ఇంకా ఎక్కువ పర్సనల్గా వెళ్ళటం ఎందుకు? ఫ్రెండ్లీగానే ఉంటారా? ఒకళ్ళు అమెరికాలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఉంది ఆయన బాబు ఫ్రెండ్లీగా. ఇద్దరు చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఇద్దరు అల్లుళ్ళు మా అమ్మాయిల కంటే బాగా చూసుకుంటారు. ఓ, పెద్దల్లుడి పేరేంటి? అరుణ్ సాయి, అరుణ్ సాయి. చిన్న ప్రమోద్ సాయి. ప్రమోద్ సాయి. ఇద్దరు అన్నదమ్ముళ్ళ ఏంటి? కాదు కాదు, వేరే వేరే. ఓకే. వాళ్ళది ఉండరాజవరం. అతను అదే మన బూరుపల్లి శివరామకృష్ణ గారు వాళ్ళ రిలేటివ్. ఓకే, పెద్ద అతను, పెద్ద అబ్బాయి. రెండో అబ్బాయి ఏమో లింగాయపాలెం అని అమరావతి. అమరావతి మన క్యాపిటల్. ఉమ్. మంచి ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ మనకి. రాజధానిలో పోయినాయా? లేదు, ఉన్నాయి రీజనబుల్గా వాళ్ళకి. ఓకే, సో ఫ్రెండ్లీగా ఉంటాడు అల్లుడు కూడా అయితే. అందరు బాగుంటారు నాతోటి. నా అల్లుళ్ళే కాదు, ఈయంకుళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. సో అల్లుళ్ళకి మా ఇంట్రెస్ట్. మామగారు కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు. అంటే ఏదైనా సరే మన బట్టి ఉంటుంది రోషన్. అంతే అంతే. మనం వాళ్ళతోటి ఆ చనువు ఇచ్చి ఆ ప్రేమ అది పొందితే ఎవరైనా బాగానే ఉంటారు. కానీ ఇంతకుముందు సంవత్సరానికి డజన్ సినిమాలు చేసేవాళ్ళు మీరు. ఏంటి అసలుకి? అంటే పాన్ ఇండియా పాన్ వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళ అవసరం లేదనిపించిందా డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి? లేకపోతే సినిమాలు తగ్గిపోయింది ఓవరాల్గా? అంటే అప్పుడు 10 సినిమాలు చేస్తే ఎంత డబ్బు వస్తుందో ఇప్పుడు ఒక సినిమా చేసినా అంతే డబ్బు వస్తుంది. ఇస్తున్నారా? ఎందుకు వస్తుంది కదా వాళ్ళకి. క్యారెక్టర్లు చేసే వాళ్ళకి కూడా, అందరికీ కూడా. ఇప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్ పర్ డేకి? ఎవరిది? మీది 1,00,000 ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఓపెన్ గా నాది ఎలా ఉంటుందంటే రోషన్, నేను యాక్టర్ అయింది యాక్సిడెంటల్గా అయ్యాను. డైరెక్టర్ అవుదామని వచ్చి నాకు డైరెక్టర్స్ కష్టసుఖాలు తెలుసు. అందువల్ల నేను మేనేజర్ని కూడా పెట్టుకోకుండా 3 కేటగిరీలుగా చేసి క్యారెక్టర్ కోసం సినిమా చేద్దాం అనిపించే సినిమాలు కొన్ని చేశాను. ఓకే. కేవలం డబ్బులు బాగా ఇస్తున్నారని సినిమాలు చేద్దాం, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, సెంటిమెంట్ ఏం లేదు, కొత్త వాళ్ళు నేను అనుకున్న డబ్బు, నా ఫెసిలిటీస్ నాకు ఇలా ఇస్తే చేద్దాం అన్న చేసాం. కొన్ని మనుషుల కోసం చేసాం. రోషన్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, అతను సినిమా తీస్తున్నాడు, వచ్చి అడిగితే రెమ్యునరేషన్ అంతా అదేంటి ఇదేంటి అని లేకుండా చేసాను. వాళ్ళు నా గౌరవం తగ్గకుండా వాళ్ళు ఇచ్చుంటారు. సో అందువల్ల నేను ఫ్లెక్సిబుల్గా సినిమాలు చేసినప్పుడు ఈ 250 సినిమాలు అలాగే చేశాను. అందువల్ల ఎక్కడ మనకి చిన్న ఆయన యాక్టర్ అయ్యాక అసలు నాకు హెల్ప్ చేయలేదు, నేను క్యారెక్టర్ కోసం వెళ్తే ఇలా చేశాడు అనేది ఇంత కూడా నెగిటివ్ ఉండదు. ఓకే. ఎంతోమంది డైరెక్టర్లు మేము వెళ్ళినప్పుడు హెల్ప్ చేశాడు, కొన్ని అయితే డబ్బులు తీసుకోకుండా కూడా చేశాను. ఓకే. అదే ఖాళీగా ఉంటే ఏమొస్తుంది? కాలక్షేపం. ఖాళీగా ఉంటాం కాదు, మనిషికి చేయాలని చేసాం అంతే. అదే రెండు ఉంటాయి కదా. ఖాళీగా బోల్డ్ పని ఉంటుంది. బిజినెస్లు కాదమ్మా, లైఫ్ లో చాలా మంది ఖాళీ అంటారు. ఖాళీ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంతే కదా సార్. కాదు, ఏ ఏజ్ వచ్చినా సరే కమర్షియల్ యాంగిల్లో నువ్వు ఆలోచించి ఖాళీ బిజీ అనుకుంటున్నావు కదా. ఒక మనిషికి ఎంజాయ్ చేయాలంటే ఎన్ని మూమెంట్స్ ఉంటాయి. ఒక ట్రిప్కి వెళ్ళలేమా? అదేలే. ఒక రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళలేమా? మన సొంత ఊరు వెళ్ళలేమా? లేకపోతే ఇప్పుడు మొన్న నేను మెడ్రాస్ వెళ్ళాను. ఎలా ఉంది ఇప్పుడు? అదే చెప్తున్నాను, అన్ని అభివృద్ధి, అవసరాలు, అమ్మకాలు పేరుతోటి మొత్తం మారిపోయింది. నేను వెళ్ళి నా ఫస్ట్ టైం నేను రూమ్లో ఉన్న చోటకి వెళ్ళి నేను ఆంధ్ర క్లబ్లో దిగాను టీ నగర్లో. ఎర్లీ మార్నింగ్ లేచాను, మా వైఫ్ వాళ్ళు తను పడుకుని ఏదో యోగా చేసుకుంటుంది. నేను బయటకు వచ్చి కృష్ణ గారు పద్మాలయ స్టూడియో ఎలా ఉండేది, మురళీమోహన్ గారు ఫస్ట్ ఎలా ఉండేది, పక్కనే దేవి శ్రీదేవి థియేటర్ ఎలా ఉండేది, చిరంజీవి గారు వాళ్ళు అద్దెకున్న రూమ్ ఎలా ఉండేది, అవన్నీ నాకు అప్పుడు తెలుసు. ప్రతి చోటకి వెళ్ళి సరదాగా ఒక సెల్ఫీ తీసుకుని నేను ఫస్ట్ టైం ఉన్న రూము, నేను సెకండ్ టైం ఉన్న రూము, నేను పనిచేసిన రాజ్యలక్ష్మి మిద్దె రామారావు ఆఫీసు, శ్రీదేవి అప్పుడు పైన ఉండేది, ఆ వీధిలోనే కృష్ణ గారు, విజయనగరం శ్రీదేవి గారు అద్దెకి పైన కాదు
అంతకు ముందు శ్రీదేవి ఉండేది. ఆ, దాని తర్వాత మిద్దె రామారావు గారు ఆ ఇల్లు రెంట్కి తీసుకుని సినిమాలు చేస్తూ ఉంటే రామారావు గారి ఆఫీస్లో నేను కో డైరెక్టర్గా ఉండేవాడిని. ఓకే. సో పెరియార్ రోడ్డు, ఆ, నేను తిన్న గంగా హోటల్, ఆ, ఇలాగా మంచి నాస్టాలజియా మూమెంట్స్ ఉంటాయి కదా. ఆ, సత్యానంద్ గారి అపార్ట్మెంట్, ఆ, ఆయన దగ్గర నేను చాలా సినిమాలు స్క్రిప్ట్ రాసి ఉన్నప్పుడు ఓకే. అవన్నీ సెల్ఫీలు తీసుకుని ఉమ్, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వచ్చాను. నేను ఓ సూపర్. అంటే ఎన్నో ఉంటాయంటున్నాను నేను. ఖాళీ అనేది ఇంట్లో అలా కూర్చుని అలా ఉండాల్సిన అవసరం నేను లేదు. చెన్నై షూట్లకు వెళ్తే ఎర్లీ మార్నింగ్ 6కి వాకింగ్ లేస్తాను కదా సార్. శ్రీదేవి గారి ఇల్లు, విజయశాంతి గారి ఇల్లు, వాణిశ్రీ గారి ఇల్లు, ఆ, దేవిక గారి ఇల్లు, ఆ, రాజశ్రీ గారి ఇల్లు. రాజశ్రీ గారిది ఒక స్ట్రీటే ఉండేది. అవును. ఆ, ఆ షావుకార్ వీధిలోనే జానకి గారి ఇల్లు, రాజశ్రీ గారి వీధిలోనే కృష్ణ గారు, విజయనిర్మ గారు, చిరంజీవి గారు చిరంజీవి పాత గారి ఇల్లు, ఇల్లు. అవును, అవును. పాత ఇల్లు ఉండేది. కొంచెం యువతల వీధిలో విజయశాంతి గారి ఇల్లు, విజయశాంతి గారు అవతల. అవతల. ఆ, అట్లా జమున్ గారిది, ఎస్వి రంగారావు గారిది. అవును, ఆ, హబీబుల్లా రోడ్ లో ఉండేది. అవును, నేను మొన్న సావిత్రి గారిది. నేను మొన్న వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం ఇల్లు అలా గోడలు టచ్ చేసామండి. ఏం చేయను, ఊరికే ఫీల్. అది మనకు ఫీల్ అంతే. అదే చెప్తున్నాను నేను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. గంగా హోటల్ అని హోటల్ ఉంది. ఆ రోజుల్లో డబ్బులు తక్కువగా ఉండే కదా. ప్లేట్ ఇడ్లీ సాంబార్ అని తినేసేవాళ్ళం. అప్పుడు ఒక అతను అదేదో గాణమ్మర్రు అంటారు కదా, ఒక అతను ఉండేవాడు. మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సేమ్ అక్కడికి వెళ్ళి ప్లేట్ ఇడ్లీ సాంబార్ అడిగాను. ఆడు నన్ను గుర్తుపట్టలేదు. అప్పుడైతే గుర్తుపట్టేవాడు. తిన్నాక 200 ఇచ్చాను. ఇస్తే 45 ఎంతో అయింది. 150 రూపాయలు టిప్ ఇచ్చేసాను. ఆడు షాక్ అయిపోయాడు. సార్ మరింది పోరింగ్లా పణం అంటే లేదు, ఇచ్చుకో అన్నారు. అతను అప్పుడు అమ్మే అతను ఇప్పుడు ఉన్నాడా? ఉన్నాడు ఆడు. ఆడికి అప్పుడు దగ్గరికి వచ్చి చెప్తే ఆడు ఫీల్ అయ్యాడు. ఇలా పట్టేసుకున్నాడు నేను. అప్పుడు 10 పైసలు 20 పైసలు ఇస్తూ ఉండేవాళ్ళం ఆ టైంలో. 50 రూపాయల బిల్లుకి 150 రూపాయలు టిప్ అంటే ఆడికి షాక్ అవుతాడు కదా. సో అలాంటివన్నీ ఇష్టం నాకు. సో ఎంజాయ్ చేసి వచ్చారు మళ్ళీ చెన్నై వెళ్ళి. చేసాం 2 రోజులు. అంటే అరుణాచలం ట్రిప్కి వెళ్ళాము మా వైఫ్ నేనుని. ఎలా ఒక రోజు మద్రాసులో ఉండి మొత్తం అన్ని చూడాలని చెప్పి. సూపర్ సూపర్ గ్రేట్. అలా కొంతమంది వెళ్ళే హీరోస్ కూడా ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకుంటారు, ప్రతి వాళ్ళు ఉంటారు. చాలా పెద్దోళ్ళలో ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. ఉంటాయి సార్, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ఖాళీ అనేది లేకుండా ఎవరు ఉండరు కదా. వంట చేయటంలో ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు బోల్డ్ మంది హీరోలు ఉన్నారు. అవును, నాకు కూడా సరదా. మా ఇంట్లో రానివారు కానీ, ఎందుకంటే బ్యాచులర్గా ఉన్నప్పుడు మేము చేసుకుందే కదా మీరు. ఇప్పుడు పెద్ద మూవీస్ ఏమైనా చేస్తున్నారా? ఏదో ఒకటి ఆఫర్లో ఉంది, చెన్నై జరుగుతున్నాయి. డైరెక్షన్కి ఒకటి ప్లానింగ్ లో. సో మళ్ళీ డైరెక్టర్ చేద్దామని. సూపర్ సూపర్ గ్రేట్ సార్. మంచి జీవితాన్ని అయితే చూశారు. అంటే ఎక్కడ రిగ్రెట్ ఫీలింగ్ లేదు, నాకు లైఫ్లో ఇది మిస్ అయింది ఇండస్ట్రీలో అని. అసలు చాలా హ్యాపీగా, నాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడని ఫీల్ అవుతుంటాను. గ్రేట్. చదివిన బీకామ్ చదివిన చదువుకి మనతో పాటు ఉన్న వాళ్ళకి ఊళ్ళల్లో మనం వాళ్ళని చూస్తూ ఉంటే చూడని ప్రదేశం లేదు. తర్వాత మన తిన్న ఫుడ్ లేదు, లగ్జరీ లెవెల్లో ఉన్నాము, ఊర్లోనే బాగానే ఉన్నాము, హెల్ప్లో చేస్తున్నాము, ఇంతకంటే ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. సూపర్ లైఫ్ సార్. అంటే వాట్ ఈజ్ లైఫ్ అంటే ఒక మాటలో చెప్పేశారు. నిజంగా గ్రేట్ ఇది. సో ఇలానే ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకప్పుడు మీలాంటి యాక్టర్స్ అందరినీ ఒక హీరో పక్కన ఒక తండ్రి, ఒక బాబాయ్ వేషాలలో చూసేవాళ్ళం ఎక్కువ. ఇప్పుడు ఆ హీరో బాబాయిలు కూడా నార్త్ నుంచో లేకపోతే ఎక్కడో బెంగళూరు నుంచో వస్తున్నారు. కాబట్టి మన వాళ్ళకి కూడా కొంచెం అవకాశం ఇచ్చి అప్పుడప్పుడు మేము మర్చిపోయిన ఇలాంటి గొప్ప గొప్ప నటుల్ని మాకు చూపించాలని మనస్ఫూర్తిగా డైరెక్టర్స్ని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కాశీ గారు. చాలా హ్యాపీగా ఉంది ఇన్ని ఇయర్స్ తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలవటం. అప్పటి నుంచి ఇప్పుడే మళ్ళీ కలవటం నాకు కూడా. ఎందుకంటే నేను చూసిన రోషన్ ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు, చాలా బాగా అచీవ్ చేశాడు. అదే బిహేవియర్, అదే మాట్లాడే విధానం, ఇంటర్వ్యూ అదంతా కూడా నాకు బాగా అనిపించింది. అందుకే నేను మనసిప్పి కొంచెం ఎక్కువే చెప్పినట్టు ఉన్నాను నేను. అవును సార్, నేను ఒకటి నేర్చుకున్నాను సార్ ఇండస్ట్రీలో. నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్నాను. నన్ను ఇంటికి పిలిచారు ఆయన. ఎంత పెద్ద స్థాయికి ఎదుగు కానీ
మనం ఉండే క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అది ఇంపార్టెంట్. కానీ నువ్వు మెయింటైన్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతావు. కాదు నాకు ఒక సక్సెస్ వచ్చింది అని ఎక్కించుకుంటావా, అది కూడా నీ ఇష్టం. రెండు నీ ఇష్టమే, ఏది నేను కాదని చెప్పను. బట్ ఫస్ట్ చెప్పిన దాన్ని నేను ఫాలో అవుతున్నాను సార్. ఈ రోజుటికి మనకు సక్సెస్ వచ్చినా మనమే ఎంజాయ్ చేయాలి, ఫెయిల్యూర్ వచ్చినా మనమే ఎంజాయ్ చేయాలి, డబ్బు ఉన్నా మనమే ఎంజాయ్ చేయాలి, డబ్బు లేకపోయినా మనమే అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్లో ఏదున్నా కష్టమైనా సుఖమైనా అన్నీ మనమే అనుభవించాలి. కాబట్టి ఎప్పుడు ఒకేలాగా ఉంటేనే బాగుంటుంది. 10 మంది మన మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, ఇబ్బందులు వచ్చింది అంటే ఆదుకునే వాళ్ళు వస్తారు అన్న ఫిలాసఫీతో ఆయన చెప్పిన సిద్ధాంతంతోనే బతుకుతున్నాను. మీ అందరిని చూసి కూడా మేము నేర్చుకుంటాను కూడా అదే. కాబట్టి నేను కూడా అదే చెప్తున్నాను, అలానే ఉండండి. అలానే ఉంటేనే జీవితానికి ఒక అర్థం, పరమార్థం. థ్యాంక్ యూ సో మచ్ కాశీ గారు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.